యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణ. ఓం 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 ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్లోక నంబర్ 4. గోపాలం ప్రభు లీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీ ఖేళన గోవర్ధన ధృతి లీలా లాలిత గోపాలం. గోభిర్నిగదిత గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. చూసుకోండి జాగ్రత్తగా. గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీ ఖేళన గోవర్ధన ధృతి లీలా లాలిత గోపాలం గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. గోపాలం కాబట్టి పరమానందం గోవిందం ప్రణమత పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుణ్ణి చక్కగా కొలవండి అని అంటూ ఇప్పటికి 3 శ్లోకాలు పూర్తి చేసినటువంటి ఆచార్యుల వారు 4వ శ్లోకంలో గోపాలం అంటూ ప్రారంభమయ్యారు. అంటే గోపాలం గవాం పాలయతి ఇది గోపాలం అంటే ఆవుల్ని పాలించేటువంటి వాడు అని అర్థం. గోపాలం గవాం పాలయతి ఇది గోపాలం. కాబట్టి గోవుల్ని పాలించేటువంటి వాడు కనుక ఆయన గోపాలుడు.
ప్రభు లీలా విగ్రహ గోపాలం, కుల గోపాలం. ప్రభులీల విగ్రహ గోపాలం, ప్రభు లీల. అక్కడ గోకులంలో గోపబాలులతో కలిసి అనేకమైనటువంటి క్రీడలు ప్రదర్శించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఆ క్రీడల్లో ఒక క్రీడ ఏంటంటే ప్రభు లీలా విగ్రహ గోపాలం. అంటే పిల్లలు కలిసి ఈయన కలిసి ఆడుకుంటూ ఉంటే వాటిల్లో ఒక ఆయన రాజు అయినట్టుగా, మిగతా వాళ్ళంతా కూడా ప్రజలు, అందులో కొందరు మంత్రులు, అందులో కొందరు తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షార్హులు, దండనార్హులు, అటువంటి వాళ్ళని రాజుగారు దండించడం, ఇవన్నీ కలిపి ఒక ఆట. అది ప్రభు లీలా విగ్రహ, ప్రభు లీల. ఈయన ఒక ప్రభువుగా వాళ్ళందరూ అలా ఉండి ఒక లీలను ప్రదర్శించడం అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు. ప్రభు లీలా విగ్రహ గోపాలం. అంటే భాగవతంలో కూడా ఆచేరుర్ వివిధాహ క్రీడాహ వాహ్య వాహక లక్షణాహ, అనేకమైనటువంటి క్రీడలు ఆడేవారు. ఆచేరుర్ వివిధాహ క్రీడాహ, వివిధాహ క్రీడాహ, అనేకమైనటువంటి ఆటల్ని, వివిధాహ క్రీడాహ ఆచేరుహు అంటే క్రీడించేవాళ్ళు, ఆడేటువంటి వాళ్ళు. కాబట్టి అనేకమైనటువంటి ఆటల్ని వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు. దాంట్లో ప్రభులీలా విగ్రహ కాబట్టి రాజు, ప్రజలు, దోషులు శిక్షించడము అనేటువంటి ఒక ఆటని వీళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు. లీలా విగ్రహ గోపాలం కులగోపాలం, కులగోపాలం. కాబట్టి గోకులాన్ని, గోప బృందాన్ని పరిపాలించేటువంటి వాడు కులగోపాలం, ప్రభులీలా విగ్రహ గోపాలం. ఈ విధంగా ఆడి 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 అలసిపోయిన తర్వాత ఒకచోట విశ్రమించేవాళ్ళట. భాగవతంలో అంటాడు, పాద సంవహనం చక్రుహు, పాద సంవహనం చక్రుహు కేచిత్తస్య మహాత్మనః పరేతు హత పాప్మానః వ్యజనైః సమవిజయన్. పాద సంవహనం చక్రుహు. ఈ విధంగా బాగా ఆడిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు దగ్గర కొంతసేపు విశ్రమించేవాళ్ళట. ఆ విశ్రమిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అట్లా చెయ్యి తల కింద పెట్టి అట్లా పడుకుంటే శేషశాయిలాగా ఈ పిల్లలంతా పాదాల దగ్గర కూర్చొని పాద సంవహనం. చూడండి, ఎప్పుడైనా పిల్లలు ఆడుకుంటారు కానీ వాళ్ళల్లో ఒక పిల్లవాడు పడుకుంటే మిగతా పిల్లలంతా కలిసి పాదాలు ఒత్తడం అనేది ఎక్కడైనా చూసామా మనం? ఎందుకంటే పోతనామాత్యుడు చెప్పినట్టుగా వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు గనక, ఋషులు గనక, ఆ గోకులంలో ఉండేటువంటి గోపికలు కానీ గోపబాలురు కానీ వీళ్ళంతా కూడాను ఆయన సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి ఆంతర్యంలో ఉండడం చేత ఈ భాగ్యం దొరికింది. ఇప్పుడు బాగా ఆడుకోవడం జరిగింది కదా, అలసిపోయినాడేమో, మనం కాస్త పాదాలు ఒత్తుతామని ఆడ కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉండారట. పాద సంవహనం చక్రుహు కేచిత్ తస్య మహాత్మనః. ఆ మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి వీళ్ళు పాదాలు ఒత్తుతూ ఉండారట. పరేతు హత పాప్మానః. పరేతు ఇంకా కొందరు, వాళ్ళలో మరికొందరు ఏం చేశారంటే, ఎందుకంటే ఆయన పడుకొని ఉంటే ఆ కాళ్ళకు కొందరు సరిపోయారు, మిగిలిన వాళ్ళు పరేతు. ఎవరు వాళ్ళు? హత పాప్మానః. జీవితంలో అనేక జన్మల్లో చేసిన పాపాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు హత పాప్మాన. లేకపోతే ఈ భాగ్యం రాదు కదా, అందరికీ రాదు కదా ఈ భాగ్యం. కాబట్టి జీవితంలో గతంలో ఎన్నెన్ని పాపాలు చేశారో ఏమో కానీ అవన్నీ కూడాను సంపూర్ణంగా పోగొట్టుకున్న వాళ్ళట. హత పాప్మాన పరేతు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు వ్యజనై సమవిజయన్. చిగురుటాకులతో తయారైనటువంటి విసనకర్ర, అంటే వాళ్ళకు వాళ్ళుగా ఆ చెట్ల దగ్గర ఉండేటువంటి చిగురుటాకులు తీసుకొని వాటిని ఒక విసనకర్రలాగా తయారు చేసి
ఇటు వచ్చి పాదాల దగ్గర వీళ్ళు ఒత్తుతూ ఉండారు కనుక వాళ్ళు ఆ వైపుకి వచ్చి విసురుతూ ఉండారట స్వామికి ఈ చిగురుటాకులతో తయారైనటువంటి విసనకర్రను పట్టుకొని. పరేతు హతపాత్మాన వ్యజనై సమ విజయన్, ఆ విధంగా వీస్తూ ఉండారట. స్వామి పడుకొని ఉన్నాడట. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా వీస్తూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత స్వామి మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ ఇది గోపాలం ప్రభు లీలా విగ్రహ గోపాలం కుల గోపాలం ఏమని చెప్తున్నాడు వాళ్ళకంటే, పశ్యతైతాన్ మహానుభావాన్ పశ్యతైతాన్ మహానుభావాన్ పరార్ధైః కాంత జీవితాన్ పరార్ధైకాంత జీవితాన్ పరార్ధ ఏకాంత జీవితాన్ పరార్ధైకాంత జీవితాన్ వాతవర్షాతపహిమాన్ సహంతో వరయంతినః వాతవర్షతపాహిమాన్ సహంతో వరయంతినః. పిల్లలు ఆ విధంగా ఒత్తుతూ ఉంటే మధ్యలో స్వామి అన్నాడట, ఒరే చూడండిరా, పశ్యత ఏతాన్ పశ్యత ఏతాన్ మహానుభావాన్, ఆ మహానుభావులను ఒకసారి చూడండి అన్నాడట. ఎవరు అక్కడ ఉండేది మహానుభావులు? ఏం లేవు. ఏ చెట్టు కింద అయితే పడుకొని ఉన్నాడో ఆ చెట్లను చూపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. పశ్యత ఏతాన్ మహానుభావాన్ పశ్యత ఏతాన్ మహానుభావాన్, ఈ మహానుభావులను చూడండి. పరార్ధైకాంత జీవితాన్, పరార్ధ ఏకాంత జీవితాన్, ఒంటరిగా బ్రతుకుతూ ఉండాలి. ఇక్కడ ఎవరు? చెట్లు పొన చెట్టు కింద పడుకొని చెప్తున్నట, చూడండి పరార్ధ, ఇతరుల కోసం, పరార్థం ఇతరులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పరార్ధ ఏకాంత జీవితాన్ పరార్ధ ఏకాంత జీవితాన్. కాబట్టి పశ్యతైతాన్ మహానుభావాన్ పరార్ధ ఏకాంత జీవితాన్. కాబట్టి ఏతాన్ పశ్యత, వాళ్ళని చూడండి మీరు, మహానుభావులు వాళ్ళంతా కూడాను. పరార్థం ఇతరుల కొరకు, ఏకాంత జీవితాన్ కేవలం ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండారు. అది కూడా ఎట్లాగో తెలుసా? వాత వర్షాతపహిమాన్ సహంతో, వాత గాలి వాత, వర్ష వాన, ఆతప ఎండ, వాత వర్షాతప, వర్ష ఆతప వర్షాతప. కాబట్టి వాత వర్షాతప హిమాన్ మంచు సహంతో వరయంతినః, సహంతః వాటినంతా సహిస్తూ భరిస్తూ, ఏది? గాలిని, వానని, ఎండని, మంచుని. కాబట్టి గాలి వీస్తే ఆ గాలిలో ఈ చెట్లు ఊగుతాయి విపరీతంగా. పాపం ఎంత తీవ్రమైన గాలి వీస్తూ ఉంటే అంతగా ఊగుతూ ఉంటాయి. వాత, అట్లాగే వర్ష, కాబట్టి భయంకరమైనటువంటి గాలివానలు వస్తూ ఉంటాయి కదా, గాలికి ఊగుతాయి, వర్షానికి తడుస్తాయి. ఆతప ఎండకి ఎండుతాయి, హిమాన్ మంచుకు మగ్గుతాయి. కాబట్టి వాత వర్షాతప హిమాన్, వాత వర్ష ఆతప హిమాన్ సహంతః అంటే వాటిని సహిస్తూ భరిస్తూ, వారయంతినః ఎందుకు ఇవన్నీ భరిస్తున్నాయి తెలుసా? నహ మనకు ఆ బాధలు లేకుండా వారయంతి నివారిస్తూ ఉన్నాయి. వాటి వండర్ఫుల్ థింగ్. చెట్టును మనం చూస్తాం కానీ ఈ భావనంటూ రావాలి కదా చెట్టు చూసినప్పుడు. కాబట్టి స్వామి అన్నాడు, ఈ చెట్టు చూడండి, ఇవి గాలికి బాగా ఊగుతాయి, ఎండొచ్చిందంటే ఎండుతాయి, వర్షం వచ్చిందంటే తడుస్తాయి, మంచు వచ్చిందంటే మగ్గుతాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు వర్షం వస్తూ ఉందనుకో మనం చెట్టు కింద పోతాం, ఎండ ఎక్కువగా ఉంది చెట్టు కింద విశ్రమిస్తాం. కాబట్టి ఇవన్నీ మనకు అదే తాను అనుభవిస్తూ మనకు ఆ బాధలు లేకుండా మనం దాని కింద సేద తీరడానికి ఉపకరిస్తూ ఉన్నాయి గనక మహానుభావాన్ ఏతాన్ పశ్యత, ఇటువంటి చెట్లను చూడండి ఎంత పరోపకారాన్ని జీవిస్తున్నాయో. అవి కూడాను ఒంటి కాలు మీద నిలబడి
చెట్టు నిలబడిందంటే ఒంటి కాళ్ళ మీద నిలబడి ఉంటుంది, ఎందుకంటే కాండం 2 కాళ్ళు లేవు, దానికి ఒక కాలే ఉంది. మనకు 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు ఉండేటువంటి వాళ్ళం పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు కింద సేద తీరుతాం. కానీ ఒంటి కాలుతోనే మనందరికీ కూడా సేవలు అందిస్తూ ఉంది. కనుక సహంతో వరయంతిన మనకంతా కూడాను అవి లేకుండా చేస్తూ ఉన్నాయి. అందుకని మూలం తరోహో కేవలం ఆశ్రయంత. ఈ చెట్టు మొదల్లోనే కూర్చొని, ఈ చెట్టు కింద కూర్చొని మహర్షులంతా కూడా తపస్సులు చేశారు. మహర్షులు తపస్సులు ఎక్కడ చేశారంటే బిల్డింగుల మీద ఎక్కి చేయలే, చెట్ల కింద కూర్చొని చేశారు. ఎందుకు చెట్ల కింద కూర్చొని చేశారు తెలుసా? అవి ఇంత పరార్థ ఏకాంత జీవితాన్ని, కాబట్టి ఇతరుల కోసమే ఆ విధంగా జీవిస్తూ ఉన్నాయి గనక అటువంటి త్యాగమయ జీవితాన్ని కలిగినటువంటి ఆ చెట్ల కింద మహర్షులంతా కూర్చొని తపస్సులు చేశారు. ఎంత సహనమో, సహంత ఎంత సహనమో చెప్పలేవు. రాళ్లతో కొట్టినా లేదు చెట్టుకు నీళ్లు పోసినా ఇద్దరిని సమానంగా చూసేటువంటి శక్తి వాటికి ఉందరా. కాబట్టి రాళ్లతో కొట్టిన వాడికి కూడా పండ్లు ఇస్తాయి. వాడు పండ్లు ఉండేటువంటి చెట్టును రాళ్లతో కొడతాడు, అవి పండ్లు పడేస్తాయి కిందకి. మాకు దెబ్బ తగిలినా పర్వాలేదు, నువ్వు మధురమైనటువంటి ఈ తీయని ఫలాల్ని ఆరగించు అని మనకు పండ్లు పడేస్తూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి జీవితం కలిగినటువంటివి ఇవి. బ్రతికినంత కాలం ఈ విధంగా పరార్థ ఏకాంత జీవితాన్ని బ్రతికినంత కాలం ఇతరులకు ఉపయోగపడుతూనే ఉంటాయి. ఒకవేళ అవి గనక చచ్చిపోతే చెట్లు ఎండిపోతాయి గనక, ఎండిన తరువాత అటు వంట చెరుగ్గన్నా ఉపయోగపడతాయి, లేకపోతే మనం శ్మశానంలో కాలిపోవడానికి అవి సహకరిస్తాయిరా. చూచారా, మనం బ్రతికినంత కాలం ఏ బాధ లేకుండా వారయంతిన చక్కగా ఆక్సిజన్ ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాయి. చనిపోతే కూడా వచ్చి పాపం ఈ దేహాన్ని, ఈ శవాన్ని అక్కడ దగ్ధం చేస్తాయి, కట్టెల్లోనే పెట్టి కాల్చేస్తారు. కాబట్టి ఇంత గొప్పతనం వాటి వల్ల జరుగుతూ ఉంది అని అంటూ ఉంటే ఆ మాటలు విని ఆ పొన్న చెట్టు పులకరించిపోయి, అబ్బా నన్ను గురించి ఇంత బాగా చెప్తున్నాడు కదా కృష్ణుడని పువ్వులు రాల్చిందట. అవన్నీ వచ్చి స్వామి మీద పడ్డాయట. ఆ పువ్వులన్నీ కూడాను పొన్న చెట్టు పుణ్యము ఏమి చెబుతూ కృష్ణ దాని పుణ్యం అది. కాబట్టి భగవంతుడు వచ్చి అక్కడ విశ్రమిస్తే ఇది నా భాగ్యం కదా అని పువ్వులు రాల్చేటువంటి పొన్న చెట్టు పుణ్యం ఎంతో. పొన్న చెట్టు పుణ్యము ఏమి చెబుదు, రాల్చి పువ్వులు నిన్ను పూజ చేసే, తరువు రాల్చిన పువ్వులు నీ తనువు చేరే, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. ఆ విధంగా పొర చెట్టు పువ్వులన్నీ రాలుస్తూ ఉంటే తరువు రాల్చిన పువ్వులు నీ తనువు చేరే. కాబట్టి అక్కడి నుంచి పడినటువంటి పువ్వులన్నీ కూడాను నీ శరీరం మీద పడుతూ ఉన్నాయి. వాటికి ఎంత భాగ్యమో. కాబట్టి హే కృష్ణ, ఇటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన వాడి కనుక నీ పాదాల దగ్గర నేను కూడా పడి ఉంటాను అని. కాబట్టి వీళ్ళు పాదాల దగ్గర కూర్చొని ఓతుతూ అనుకుంటూ ఉండారట, ఎంత కష్టపడ్డావో కృష్ణ, కొద్దిసేపు నిద్రవో, ఎందుకని మా అందరితో కలిసి ఆడావు కదా. మరి వాళ్ళు ఆడలేదా? ఇప్పుడు ఆయన ఒక్కడే ఆడాడా? ఇంకా ఒక రకంగా చెబితే తక్కువ ఆడినవాడు ఆయనే. ఎందుకంటే ప్రభువు గనక కూర్చొని దండన, పాపం వీళ్ళే పరిగెత్తడం చేయడం, ఒక దొంగ పరిగెత్తుకుంటూ పోవడం, వాడిని పట్టుకొని లాక్కొని రావడం జుట్టుపట్టి, ఇవన్నీ కూడాను వీళ్ళే కష్టపడింది. కానీ వాళ్ళు అంటున్నారు జోజో నందనందన్ కమా జోజో నందనందన జోజో సుందరవదన జో 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 నందనందన జో జో సుందరవదన జో 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 జో.
అలసితివేమో ఇల్ల పాలించి అలసితివేమో ఇల్ల పాలించి సొలసితివేమో భక్తులగాచి. అలసితివేమో ఇల పాలించి సొలసితివేమో భక్తులగాచి. చూసారు, రెండు అర్థాలు. అలసితివేమో ఇలా పాలించి, కాబట్టి ఈ ప్రపంచాన్నంతా విశ్వాన్నంతా పాలించేటువంటి వాడివి నీవు. విశ్వం విష్ణు వ్యాపనశీలత్వాత్, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడివి, అందరినీ పాలించేటువంటి వాడివి నీవు. కాబట్టి ఈ విధంగా ప్రపంచాన్నంతా పరిపాలించి యావత్ విశ్వాన్ని పరిపాలించి అలిసిపోయావేమోనని. ఇక్కడ అది కాదు, ప్రభు లీలా విగ్రహ గోపాలం కదా, మమ్మల్ని అంతా పాలించి అది అర్థం. కాబట్టి మేమంతా కూడాను ప్రజలుగా ఉన్నాం కనుక మమ్మల్ని దండించడం ఇవన్నీ చేశావు కాబట్టి ఇటు చూస్తే ఇటు కనపడుతుంది మనకు, కానీ వాళ్ళ యొక్క ఆంతర్యం చూస్తేనేమో అలా కనపడుతుంది. కాబట్టి మమ్మల్ని పాలించి మనం ఆడినటువంటి ఆటలో రాజుగా మమ్మల్ని ఏలి బాగా అలసిపోయినావు గనక అలసితివేమో ఇల్ల పాలించి సొలసితివేమో భక్తులగాచి. ఆశ్రితుల బరువులు దించి అవనికి భారము దించి, ఆశ్రితుల బరువులు బాపి అవనికి భారము దించి బడలిక చెందితివేమో జో జో కృష్ణ జో ఓ జో. కాబట్టి ఎవరైతే నిన్ను ఆశ్రయించుకొని ఉంటారో వాళ్ళ భారాలన్నీ నీ మీదనే పెట్టుంటారు, నిన్నే నమ్ముకొని వాళ్ళందరూ జీవిస్తుంటారు. వాళ్ళ బరువులంతా కూడా నువ్వే మోసావు గనక అవనికి భారము దించి, అవనంటే భూమి, కాబట్టి ఈ భూభారం అంతా తగ్గిస్తావు నువ్వు. ఎందుకని భక్తుల యొక్క భారాలనంతా మోస్తావు. కాబట్టి భక్తులకి ఏ విధమైనటువంటి బాధ కలిగినా, ఏ విధమైనటువంటి కష్టం కలిగినా నీకే మొరబెట్టుకుంటారు. వాళ్ళ మొరలు విని వాళ్ళ భారాలు తగ్గిస్తావు. ఆ విధంగా కష్టపడి 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 బడలిక చెందితివేమో జో జో. ఇదంతా పూర్ణచేడు దగ్గర జరుగుతూ ఉంది. ఆ సన్నివేశాన్ని ఈ పాటలో రాయడం, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకు కారణం ఏంటంటే అందరూ వాళ్ళ యొక్క బాధలను చెప్పుకోవడానికి నువ్వు ఒక్కడే మిగిలేవు, ఇంకెవరు లేరు ఈ ప్రపంచంలో. మనకు బాధలంటూ ఉండొచ్చు కానీ బాధలు లేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ బాధలు కలిగితే చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. ఎవరికి పోయి చెప్పుకోవాలి బాధల్ని? ఎవరికి బాధలను చెప్పుకున్నా వాళ్ళు అనుభవిస్తూనే ఉండారు. బాధలు లేని వాళ్ళు, భారాలు లేనివాళ్ళు, కష్టాలు లేనివాళ్ళు, కన్నీళ్లు లేనివాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కాబట్టి ఎవరికి పోయి చెప్పుకున్న ఉపయోగం లేదు. అందువల్ల అందరి దృష్టి నీ మీదనే ఉండదు. అందరి చూపులు నీ మీదే, వారందరి పనులు నీ ముందే. అందరి చూపులు నీ మీదే, వారందరి పనులు నీ ముందే. రేయనక పగలనక అందరి పనులు చేసి శ్రమపడిపోతివ స్వామి. ఎవరికి ఏం సంబంధమో, ఎవరికి ఎవరితో బంధమో ఈ ప్రపంచంలో, బంధాలు ప్రపంచంలో అనేక మందితో మనకున్నాయి. కానీ కష్టాలు వస్తే మన బాధల్ని పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. ఒకవేళ పంచుకున్న ఆ బాధల్ని తొలగించగలిగేటువంటి శక్తి కలిగిన వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు. నీకు ఏమి సంబంధం లేకపోయినా నువ్వు ఎవరో మేమెవరో. ఒక్కసారి కృష్ణ అంటే మా బాధలన్నీ తొలగిస్తావు, మా పనులన్నీ నెరవేరుస్తావు.
ఎలా తీర్చుకోవాలని రుణం మాకు అర్థం కావడం లేదు. కాబట్టి రాత్రి లేదు, పగలు లేదు. కొందరికి పగలు వస్తాయి కష్టాలు, కొందరికి రాత్రులు వస్తాయి కష్టాలు. రేయనక పగలనక అందరి పనులు చేసి శ్రమపడిపోతివ స్వామి. జో జో కృష్ణ జో 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 నందనందన జో జో సుందరవదన జో 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 జో. ఇలా ఒత్తుతూ పొర చెట్టు కింద పడుకొని స్వామి విశ్రమిస్తూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత ఆచేరుర్వివిధా క్రీడా వాహ్య వాహక లక్షణ. వీళ్ళే నిద్రపుచ్చారు కొద్దిసేపు ఆయన నిద్రపోయిందేమీ లేదు. వాళ్ళ ప్రేమ కోసం అలా పడుకొని ఉన్నాడు. ఈ లోపల వాళ్ళు అంటారు కృష్ణ కృష్ణ లేలే ఇది ఇప్పుడే హాయిగా మంచి స్వరంతో చక్కటి పాట పాడి ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నటిస్తున్నాడు అంతే, నిద్రపోతాడు ఆయన. ఎవరైనా నిద్రపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో కొందరు నిద్రపోకూడదు కొన్ని సమయాలు. ఇప్పుడు రాత్రి మనం బయలుదేరి ప్రయాణం చేస్తున్నాం బస్సులో. హైదరాబాద్లో బస్సు ఎక్కాం, తిరుపతికి పోవాలి, రేపు ఉదయమే గుండు. కాబట్టి బయలుదేరి రాత్రి పోతా ఉన్నాం అనుకోండి, ఇది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్లో బయలుదేరేటంటే తిరుపతిలోనే ఆగొద్దు, ఇంకెక్కడ మధ్యలో ఆగదు అవసరమైనా కూడా. అటువంటి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లో అందరు నిద్రపోతూ ఉంటారు కదా రాత్రి సమయం కనుక, ఇంక్లూడింగ్ కండక్టర్, చెకింగ్, అందరూ నిద్రపోతారు. కానీ నిద్ర పోకూడని వాడు ఎవడు చెప్పండి? ఒక్కడే కదా. సపోజ్ ఆయన ఇంతమంది నిద్రపోతున్నారు కదా, మనం కూడా కాస్త అట్లా కునికేస్తే బాగుండు అనుకున్నాడు అనుకోండి. ఒకవేళ అట్లాగే కనుక ఆయన ఒక్కడి నిద్రపోతే మొత్తం నిద్రే. ఇది శాశ్వతమైనటువంటి నిద్ర, అర్థమైందే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. హే అర్జున, నా అధ్యక్షతలో నడుస్తూ ఉంది ఇది. నేను డ్రైవర్గా ఉంటే పోతూ ఉంది బండి. కాబట్టి ఈ జగన్నాటక చక్రం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి తిరుగుతూ ఉందంటే నా మీదనే ఆధారపడి తిరుగుతూ ఉంది. కాబట్టి నేను జగన్నాథుణ్ణి. కాబట్టి పరమాత్మ నిద్రపోలేడు. కానీ అలా నిద్రపోయినట్టుగా నటిస్తే వీళ్ళ మధ్యలో కృష్ణ కృష్ణ అన్నారట. చూడు తమాషా. లేచి ఏంటి రా అన్నాడు. పో ఆడుకుంటా పోదా, ఎంతో నిద్రపోతే అట్లా. వీళ్ళు నిద్రపో. వాళ్ళకి అంత చనువు, అంత ప్రేమ. ఎంత తపస్సు చేశారో, ఎన్ని యుగాలుగా ఆయన కోసం తపించారో. ఆయన కోసం వాళ్ళ నిరీక్షణలో ఎంతకాలం దొరికిపోయిందో తెలియదు. కానీ ఈరోజు వాటన్నిటి ఫలితంగా పరమేశ్వరుడికి ఈ విధంగా సేవ చేసేటువంటి భాగ్యం వాళ్ళకు కలిగింది. సరేనా? ఇదే విశ్వామిత్రుడు లేపితే కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కాబట్టి సుప్రభాతంలో ఉండేటువంటి మొదటి శ్లోకం వాస్తవానికి ఇది రామాయణంలో ఉంది. సుప్రభాతం అంతా రాశారు, కానీ మొదటి శ్లోకం మాత్రం రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి లేపాడే నిద్ర. అది తెచ్చిపెట్టుకున్నారు వీళ్ళు. అప్పుడే దానికి విలువ. సామాన్య జలంతో కూడా గంగాజలం కలిసిందంటే దాని విలువ వేరే, దాని ప్రాశస్త్యం వేరే. అట్లా తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి విశ్వామిత్రుడు అంత పెద్ద మహర్షి లేపాలనుకుంటే ఇంత జాగ్రత్తగా లేపాడు. కానీ పిల్లలు అట్లా కాదు, వీళ్ళు గోపాలురు కొట్టి లేపుతున్నారు. కృష్ణ లే, ఎంతసేపు మొద్దు నిద్ర, అబ్బా కాదు లే అని లేచాడట. సరే లేచారట. లేచిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఆడుకోవడం అంతే. అలసిపోవడం, రెస్ట్ తీసుకోవడం అంతా అయిపోయింది, ఆడుకోవడమే. ఆ చేరుహు ఇప్పుడు మళ్ళీ క్రీడ మొదలుపెట్టారు. వివిధాహ క్రీడా, దాంట్లో వాహ్య వాహక లక్షణ.
వ్యాస భగవానుడు. వాహ్య వాహక లక్షణ. వాహ్య వాహక. వాహ్య అంటే మొయ్యబడేవాళ్ళు, వాహక అంటే మోసేవాళ్ళు, వాహకులు. ఇది ఆట. వీళ్ళే డిసైడ్ చేశారట పిల్లకాయలు. ఇప్పుడు ఆడుకుంటాం, ఏం ఆడతామని తెలుసా? వాహ్య వాహక లక్షణ. మోసేవాళ్ళు, మోయబడేటువంటి వాళ్ళు. సరే, నేను ఆడుతూ కొద్దిసేపు వాళ్ళ భాగ్యం. ఇప్పుడు ఒకడంటాడట, ఇదిగో నేను వాహకుణ్ణి, కృష్ణ నువ్వు నా మీద ఎక్కువ అని. రెండో వాడు రచ్చబెడతాడట. ఏమని? నువ్వు కాదు వాహకుడు, నేను ఉంటాను. ఎందుకంటే కృష్ణుని మొయ్యాల, కృష్ణుని మొయ్యాల. ఎందుకంటే ఆ మోతలో ఉండేటువంటి ఆనందం ఏమిటో వాళ్ళకే తెలుసు. మోత ఎవరికి తెలియదు? మనకు తెలియదా? మనం మోయడం లేదా సంసారాలనే? కాబట్టి మనం మోసేదంతా సంసారాలు, రొప్పి సంసారం. దీనివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు తెలుసుకున్నారు కృష్ణుని మోయాలని. అందుకని నేను మోస్తానంటే నేను మోస్తానని ఒక్కొక్కడు ముందుకు వస్తున్నాడట. అహం పూర్వం అహం పూర్వం అహం పూర్వం అహం పూర్వం. వాహ్య వాహక లక్షణ. నేను ముందు నేను ముందు నేను ముందు కృష్ణుని మోస్తాను, ఆ తర్వాత నువ్వు మోయని. ఎట్లాగో ఒకడు ఎక్కించుకుంటాడు. ఎక్కించుకుంటే కృష్ణుడు పోతూ ఉంటే ఇంకా మధ్యలో వీళ్ళంతా కూడాను హే హే అంటూ ఉంటే వాడు పోతూ ఉంటే ఇది ఒక ఆట. కానీ విచిత్రం ఏంటంటే ఒక దశలో స్వామి వాహకుడు, వాళ్ళు వాహ్యులు. వాట్ ఎ బ్యూటీ, వాట్ ఎ బ్యూటీ. ఇది మనకు ఈ వాహ్య వాహక లక్షణ అనే దాంట్లో భాగవతంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఇది స్వామి అట్లా ఏది ఒక గుర్రంలాగా ఆయన కూర్చుంటే ఆయన భుజం మీద ఎక్కి కూర్చున్నారట వీళ్ళు, నడుము మీద. ఆ పక్క కాలు పెట్టి ఈ పక్క కాలు పెట్టి. అంతవరకు ఊరుకోలే. ఆ తర్వాత హే హే ఎవరిని? కృష్ణుణ్ణి. ఎంత భాగ్యమో, ఎంత పుణ్యమో కృష్ణుణ్ణి. అంతేకాదు ఆ తర్వాత ఈ ఆటల్లో చెప్తాడు. పోతను కూడా చాలా గొప్పగా వివరించాడు. దీన్ని ఒక గంట మాట్లాడాను మొన్న నేను ఎల్బీ నగర్లో. ఎందుకంటే ఆ యజ్ఞంలో వచ్చింది దశమ స్కంధంలో. మహా ఆనందంగా అందరం కన్నీళ్ల మధ్య దాన్ని ఆలకించాం. అదొక అద్భుతమైనటువంటి లీల. ఇట్లా కృష్ణుడితో ఆడుకుంటూ ఉండి ఒక్కొక్క దశలో ఆయన పట్టుకొని లాగుతారట, ఇంకొక దశలో కొట్టారు, మరొక దశలో గుద్దారు, ఇంకొక దశలో తన్నారు అన్నాడు ప్రోతనామాచ్యుడైతే. ఒక్కసారి శరీరం కంపించిపోతుంది మనకు. కృష్ణుడు ఎక్కడా, వీళ్ళేమిటని. ఏమో వాళ్ళ స్థాయి ఎలాంటిదో అట్లాంటిది. వాళ్ళకి భేదం లేదు. తస్మిన్ తజ్జనే భేద అభావాత్. ఆ భగవంతుడికి భక్తులకి మధ్య ఏ విధమైనటువంటి భేదం లేదు గనక వాళ్ళు ఆ విధంగా ఆయన్ని తన్నగలిగారు. దీనికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. వాళ్ళు తప్పు చేశారు అనడానికి లేదు. ఒక్కో దశలో కృష్ణుడే అడిగాడట. ఇది చూడండి ఎట్లా ఉందో. వదసి ఎదికించిదపి దంతరుచి కౌముది, వదసి ఎదికించిదపి దంతరుచి కౌముది, హరతి దరతి మీరమతి ఘోరం, స్ఫురదధర శీదవే తవ వదన చంద్రమా, స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా, రోచయతు లోచన చకోరం, ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే వదిసి యది కించిదపి, వదసి యది కించిదపి దంతరుచి కౌముది, హరతి దరతి మీరమతి ఘోరం, స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా, రోచయతు లోచన చకోరం,
ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే. ఒకసారి ఎందుకనో రాధ కృష్ణుడి మీద కోపంతో మాట్లాడలేదట సరిగా. అప్పుడు వచ్చి రాధా అని పలకరించాడట కృష్ణుడు. అంటే భక్తులకి భగవంతుడికి మధ్య ఉండేటువంటి సంబంధం. అయినా పలకలేదట. ఆయన ఇటు వస్తే అటు తిరిగిందట, అటు తీస్తే ఇటు తిరిగిందట. ఎందుకని? నువ్వు కొన్ని రోజులుగా కనపడలేదు, 2-3 రోజులుగా ఎక్కడున్నావు చెప్పు అని ఆ భావన. కృష్ణుడు 2-3 సార్లు పలకరిస్తే ఆమె పలకపోయేటప్పటికీ అప్పుడు అనుకున్నాడట, వదసి యది కించిదపి, ఒక్కసారి నాతో మాట్లాడవా రాధా? బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇది జయదేవుడు. వదసి యది కించిదపి, కొద్దిగా మాట్లాడు, ఎక్కువ వద్దు. దంతరుచి కౌముది, కాబట్టి నువ్వు మాట్లాడితే, ఎప్పుడైతే నాతో మాట్లాడిన మొదలుపెట్టావో, ఏదైనా మాట్లాడు, నీ ఇష్టం, తిట్టినా పర్వాలేదు. నువ్వు మాట్లాడడం అంటూ జరిగినప్పుడు నోరు తెరవకుండా మాట్లాడలేవు, సరేనా? నువ్వు నోరు తెరిచావనుకో పళ్ళు కనపడతాయి, చాలు, దట్ ఈస్ ఎనఫ్. వదసి యది కించిదపి దంతరుచి కౌముది, కాబట్టి నీ దంత సౌందర్యం ఉంది, అది కౌముది, చంద్రునిలాగా ఉంటుంది. ఆ వెన్నెల ఏది? ఆ పలవరస తెల్లటి వెన్నెల ఏదైతే ఉందో అది చంద్రుని యొక్క కాంతిలాగా ఉంటుంది. అది గనక నేను చూస్తే సరిపోదు. ఎందుకని? హరతి దరతి మిరమతి ఘోరం, అయ్యో నా రాధ నాతో మాట్లాడలేదే అని భయంకరమైనటువంటి బాధతో లోపలంతా చీకటి అలుముకోనుంది నాకు. నువ్వు గనక ఒక్కసారి మాట్లాడేశావనుకో, నువ్వు మాట్లాడేటప్పుడు దంత రుచి కౌమది, కాబట్టి నీ యొక్క దంత కాంతి, కాబట్టి దంత కాంతి, నీ పళ్ళ సౌందర్యం ఎట్లాగైతే ఉందో అది ఒక్కసారి దివ్యమైనటువంటి వెలుగుల్ని ప్రసారింపజేస్తూ ఉంటే హరతి, అది హరిస్తుంది. ఏంటి? దరాతిమిరమతి ఘోరం, దట్టమైనటువంటి భయంకరమైనటువంటి బాధ అనేటువంటి చీకటి ఏదైతే నాలో ఉందో అది కంప్లీట్గా పోతుంది. రాధా ఒక్కసారి నాతో మాట్లాడు. స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా, నువ్వు అటు తిరిగితే ఎట్లా? ఇటు తిరుగు. రోచయ్యతులోచన చెకోరం, కాబట్టి నీ ముఖ చంద్రుడిని చూడడానికి, చంద్రుని యొక్క వెన్నెలను జుర్రుకోవాలని, చంద్రుని యొక్క దర్శనం చేయాలని చకోర పక్షులు ఏ విధంగా అయితే నిరీక్షిస్తూ ఉంటాయో అట్లాగే నీ యొక్క దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని దర్శించడానికి, ముఖ చంద్రుని దర్శించడానికి నా నేత్రములు లోచన చకోరాల్లాగా నిరీక్షిస్తూ ఉన్నాయి. రాధా ఇటు తిరుగు, ఒక్కసారి తిరుగు. వదసి యది కించిదపి, కొద్దిగా నాతో మాట్లాడు. కాబట్టి నీ దంత కాంతిలో నాలో ఉండేటువంటి భయం అంతా పోతుంది అని అన్నాడట. ఈ తిక్క కవిత్వాలు మగవాళ్ళకు అలవాటే, అర్థమవుతుందే? నువ్వు చంద్రుడు, నేను చకోరము, నువ్వు సూర్యుడు, నేను పద్మము, నువ్వు పలక, నేను పలపం. ఈ పిచ్చి చేష్టాలంతా నాకు అవసరం లేదని అటు తిరిగిందట. మళ్ళీ ఇంకా పలకలేదు. అప్పుడు అన్నాడట, నువ్వేమో నాతో మాట్లాడడం లేదు, నన్ను చూడడం లేదు, నా నేత్రాలేమో నీ యొక్క ముఖచంద్రుని యొక్క దర్శనం కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి, కానీ నాలో భయమేమో ఎక్కువైపోయింది, ఇంకా మాట్లాడడం లేదని. నీ భయం పోవాలంటే నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడితే నీ దంత కాంతి అనేటువంటి వెన్నెల వల్ల ఇదంతా కూడా దూరం అయిపోతుంది ఓ రాధా అని ఎంత ఆయన ప్రాధేయపడ్డా కూడా ఆమె అప్పటికే కన్విన్స్ కాకుండా, ఎట్లా కన్విన్స్ అవుతుందో తెలియదు. స్త్రీలు ఏ విధంగా కన్విన్స్ అవుతారనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క స్త్రీది ఒక్కొక్క దారి. కాబట్టి కొందరు పట్టు చీరకి కన్విన్స్ అయిపోవచ్చు, కొందరు సినిమాకి తీసుకుపోతే కన్విన్స్ అవ్వచ్చు. కాబట్టి ఏ స్త్రీ యొక్క
విషయం ఆ పురుషుడికే తెలుసు, ఇంక ఇతరులకు తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అంతే, ఇక మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇక్కడ ట్రై చేశాడు మళ్ళీ, ఇంత చేసినా కూడాను ఆవిడ నన్ను పలకరించడం లేదు కదా, నా వైపు చూడడం లేదని. స్మరగరళ్ళ ఖండనం మమ శిరసి మండనం స్మరగరళ్ళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవముదారం జ్వలతిమయి దారుణం మదన కదనానలో జ్వలతిమయి దారుణం మదన కదనానలో హరతు తదుపాహిత వికారం ప్రియే చారు. ఎందుకంటే ఇది హృదయంతో అర్థం చేసుకోవాల్సిన చరణమే కానీ మనసు సరిపోద్ది దీని గురించి మాట్లాడాలంటే. గొంతు మోగబోద్ది. ఏ విధంగానూ రాధ కన్విన్స్ కాకపోయేటప్పటికీ కృష్ణుడు చూచి స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం పద పల్లవ ముదారం. అద్వైతం అయితే ఎంతైనా చెప్పచ్చు, వీటిని మాట్లాడడానికి మాటలు సరిపోవు. పద పల్లవ ముదారం చిగురుటాకుల్లాంటి నీ పాద పద్మాల్ని స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం. ఇదిగో రాధా, నా తల చాలా భారంగా ఉంది, నేను ఈ తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను, విషం మింగినట్టే ఉంది ఇది. కాబట్టి ఈ తల చూడు ఎంత వేడిగా ఉందో, కాలిపోతూ ఉంది. ఇంక నువ్వు ఆలస్యం చేయొద్దు. ఈ తలనొప్పి నాకు తగ్గాలంటే అమృతాంజనాలు విషతాంజనాలు ఇవంతా లేవు, వీటి వల్ల ఉపయోగం లేదు, ఒక్కటే ఉంది, తవ పద పల్లవ ముదారం మమ శిరసి మండనం. చిగురుటాకుల్లాంటి చల్లని నీ పాదాలని నా తల మీద పెట్టు. వాట్ ఏ వండర్ఫుల్ కృష్ణుడు సార్. ఇంకా ఈ గోపబాలురు ఆయన లాగారు, కొట్టారు, గుద్దారు, తన్నారు అంటే ఏముందో చెప్పండి. కాబట్టి రాధని అంటే రాధ మహాభక్తురాలు కదా, అందువల్ల చిగురుటాకుల్లాంటి నీ పాదపద్మాన్ని నా తల మీద పెట్టు, నాకు అది శిరస్సు పోటు తగ్గుతుందేమో అని ప్రార్థన చేశాడట శ్రీకృష్ణ పరమాత్మ. కారణం తస్మింత జనే భేద అభావాత్. ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఈ కృతపుణ్య పుంజులైనటువంటి ఈ గోపబాలులకి, గోపాలకులకి, వీటికి ఈవెన్ గోవులకు కూడా అందువల్ల గోపాలం అంటూ మొదలుపెట్టాడు మొదటే. ఎందుకంటే గోవుల మీద ఆయనకు ఉండేటువంటి ప్రేమ ఊహకు అందనటువంటిది. శ్రీకృష్ణుడిని మొట్టమొదటిసారిగా బృందావనానికి పంపించేటప్పుడు ఆవులను తీసుకొని పొమ్మని గోపబాలుడితో కలిపి ఆయనకి అన్నీ తయారు చేసి ఇచ్చి చెప్పులు కూడా గుట్టించిందట పాపం యశోద ప్రేమతో. అక్కడ ఏదన్నా కంటకాలు, ముళ్ళు, రాళ్ళు ఉంటాయి కదా, చెప్పులు వేసుకొని పోతే మంచిదని. కానీ కృష్ణుడు వేసుకోలేదు. ఇచ్చిన భోజనం అంతా తీసుకున్నాడు కానీ అది చంకన పెట్టుకున్నాడు కానీ అమ్మా నేను ఈ చెప్పులు వేసుకొని అన్నాడట. ఎందుకయ్యా, ఎందుకని వేసుకోవు కృష్ణ, నేను ఇచ్చినవన్నీ తీసుకున్నావు కదా, పిండి పదార్థాలు అవన్నీ తయారు చేశాను నీకోసం, అవన్నీ ఇచ్చాను, అవన్నీ తీసుకున్నావు, ఎందుకని ఇవి అమ్మా వాటికి గోవులకి గ్రాసం ఉంది అక్కడ,
అవి గ్రాసం మేస్తాయి, నీళ్లు మంచి ఉదకం ఉంది, తాగుతాయి. కాబట్టి వాటికి ఆహారం ఉంది కనుక నాకు నువ్వు ఆహారం ఇచ్చావు కదా, తీసుకొని పోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ వాటికి చెప్పులు లేవు కదా, నేను ఎట్లా చెప్పులు వేసుకొని పోతా? అది లవ్, అది ప్రేమ. కేవలం గోవులకి ఎవరైనా చెప్పులు వేస్తారా ఎక్కడైనా? కానీ కృష్ణుడి ఉద్దేశం అది కాదు. వాటికి ఏ ఉంటే నాకు అవి, వాటికి ఏవి లేకపోతే నాకు అవి అవసరం లేదు. అందువల్ల గోపాలం అంటూ ప్రారంభమయ్యాడు శ్లోకంలోనే. అంటే గవాం పాలయతి, గోవుల్ని ఈ విధంగా ప్రేమతో పాలించుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాగే గోపపాలుని ప్రేమించుకుంటూ వచ్చాడు, గోప స్త్రీలను ప్రేమించుకుంటూ వచ్చాడు. గోపాలం ప్రభు లీలా విగ్రహ, గోపాలం కులగోపాలం. కాబట్టి గోకులాన్ని, గోకుల బృందాన్ని అంతా కూడా ఆ విధంగా పరిపాలించుకుంటూ వచ్చాడు. గోపీఖేళన, సెకండ్ లైన్, గోవర్ధన ధృతి లీలాలిత గోపాలం. గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలిత గోపాలం. గోపీఖేళన కాబట్టి గోపభామలతో కలిసి ఆయన ఆడినటువంటి ఆటలైతేనేమి గోపీఖేళన, గోవర్ధన ధృతి, గోవర్ధన పర్వతాన్ని ధరించడం అయితేనేమి ఎత్తి, ఇవన్నీ కూడాను చేస్తూ లీలా లాలిత గోపాలం. కాబట్టి ఈ లీలలన్నీ కూడా ప్రదర్శిస్తూ వాళ్ళనంతా కూడాను లాలింపజేశాడట శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇన్ని లీలలు ప్రదర్శించి ఈ చేష్టల చేత వాళ్ళని లాలించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి లీలా లాలిత గోపాలం, గోపీఖేళన. కాబట్టి గోపికలతో ఆయన ఏ విధంగా ఆడాడు, విహరణంచతే ధ్యానమంగళం అన్నారు వాళ్ళు. గోపికా గీతంలో పాడుతూ అన్నారు, ప్రియా హే కృష్ణ ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం, ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం. అచ్చా, ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం. రహసి సంవిదో యాహృది సుషః, రహసి సంవిదో యాహృది స్పృశః, కుహనమో మనః కుహకనో మనః క్షోభయంతి. ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం. ప్రియా హే కృష్ణ, ప్రహసితం నీ యొక్క చిరునవ్వు, నువ్వు మా వైపు చూసి మందహాసాన్ని చిందిస్తే ఆ సమయంలో మేము పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని వర్ణించలేము. ప్రహసితం ప్రేమ వీక్షణం, నువ్వు నవ్వినా మాకు అది దివ్యమైనటువంటి ఆనందంగా కనిపించింది. ప్రేమ వీక్షణం, ఒక్కసారి నువ్వు అలా చూస్తే చాలు మా వైపు, మా హృదయాలు ద్రవించిపోయినాయి. ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం. నీతో కలిసి మేము ఆడినటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ధ్యానమంగళం, అంటే మంగళకరమైనటువంటి ధ్యానాలు అవి. అవి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా మనసు ధ్యానపూరితం అయిపోతూ ఉందని అన్నారు. ఆ విధంగా వాళ్ళతో గోపీఖేళన అంటే వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం నేను చెప్తున్నా. అలా చేశాడు గనక. అట్లాగే గోవర్ధన ధృతి, కాబట్టి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అంటే గోకులంలో ఆ గోవర్ధనం అనేటువంటి కొండ దగ్గర వీళ్ళంతా కూడాను అక్కడ ఒక పండుగ వాతావరణంలో పండుగ జరుపుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఇది ఎందుకు జరుపుతున్నారని కృష్ణుడు అడిగితే, చిన్న పిల్లవాడుగా ఉండి, అంటే గోవర్ధనగిరి ఎత్తేటప్పుడు ఆయనకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ మధ్యలో ఉంది. అప్పుడు తండ్రిని అడిగాడు, నాన్న ఇది ఎందుకు చేయాలి,
అని అడిగాడు. తండ్రికి ఏం చెప్పానో తెలియలే, ఎందుకంటే ఇతను మహాజ్ఞాని. అప్పుడు నాయన ఏం లేదు, మనకు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఇలా వర్షాలు పడితేనే కదా మనం ఆనందంగా ఉంటాము. కాబట్టి ఈ వర్షాలకి మేఘాలు వర్షిస్తాయి. మేఘాధిపతి ఇంద్రుడు గనక ఇంద్రుడిని పూజిస్తూ సంవత్సరానికి ఒక్కసారి, అంటే మనం ఇంత సౌఖ్యంగా సౌభాగ్యాలతో ఉన్నామనంటే దీనికి వర్షాలే కారణం కనుక వర్షాధిపతి అయినటువంటి ఇంద్రుడిని పూజించడం కోసంగా మేము ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాను నాయన అని స్వామి అన్నాడు. నో, ఇది మంచిది కాదు. ఇది ఇంద్రుడు అనేటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి, కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడే మీకు తూర్పున చూస్తే జగన్నాథుడిగా కనపడతా ఉన్నాడు. ఆయనే ఇటు దక్షిణాన కనుక చూస్తే రంగనాథుడిగా కనపడతా ఉన్నాడు. ఉత్తరాన చూస్తే బద్రీనాథుడిగా కనపడుతున్నాడు. కాబట్టి అన్ని వైపులా ఆయనే ఉన్నాడు. లేదు పశ్చిమాన చూస్తే ద్వారకానాథుడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ ఇక్కడ గోవర్ధన రూపంలో ఉన్నాడు గనక గోవర్ధనగిరి తన యొక్క సస్యాన్ని మన గోవులకి ఇస్తూ ఉండడం వల్ల జరుగుతున్నదే కానీ మరొకటి కాదు. కాబట్టి ఇంద్రుడు అనేటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి. ఎవడైనా సరే పుణ్యకార్యాలు చేస్తే ఇంద్రుడు అయిపోతాడు. కాబట్టి ఇంద్రుడిని కాదు పరమేశ్వరుణ్ణి మనం ధ్యానించాలి. ఆ పరమేశ్వరుడే ఈ గోవర్ధనగిరి రూపంలో ఉన్నాడు కనుక గోవర్ధననాథుడికి మనం పూజ చేస్తాం అన్నప్పుడు ఇంక ఎవరో సమాధానం చెప్పలేకపోయారు. ఇంద్రయాగాన్ని ఆపేసి గోవర్ధన పూజ ప్రారంభం చేశారు. ఆ సమయంలో వీళ్ళు అన్నీ తీసుకొని వచ్చారు కానీ అక్కడికి, ఎందుకంటే గోకులం నుంచి రావాలి ఇక్కడికి ఓ 10 కిలోమీటర్లు ఉంటుంది, పైనే ఉంటుంది నా ఉద్దేశం. నేను ఊరికే చూసినప్పుడు ఊహించాను ఇది 10 కిలోమీటర్లు ఉంటుందని, కానీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అక్కడ అన్నీ తీసుకొచ్చారు కానీ యమునా జలాన్ని తీసుకొని రాలేదు, మర్చిపోయారు. కాబట్టి గోవర్ధననాథుడిని పూజ చేసేటప్పుడు సర్వజలాలు సమస్త నదుల్లో నుంచి తీసుకొచ్చిన వాటితో పూజ చేస్తూ ఉంటే యమునా జలం ముఖ్యమైనది లేకపోతే ఎట్లా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే స్వామి అన్నాడు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను రండి అన్నాడు. రండి అని అక్కడ నిలబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ గోవర్ధన గిరి దగ్గర నుంచి దాని మొదలు ఎక్కడైతే ఉందో, గిరి మొదలు ఎక్కడైతే ఉందో, ఫుట్ ఆఫ్ ది హిల్, అక్కడి నుంచి వాటర్ వచ్చింది. అట్లా అదే యమునా జలం. ఇదిగో యమునా జలం వచ్చింది, చూచారా? ఇప్పుడు మీకు నమ్మకం కుదిరిందే? గోవర్ధననాథుడిని మనం పూజ చేస్తే యమునా జలం ఇక్కడ వచ్చింది అని. అది దాన్నే ఇప్పుడు సురభికుండ అంటారు. సురభికుండ అంటే అదే, ఎక్కడైతే పరమాత్మ ప్రార్థిస్తే గోవర్ధనగిరి దగ్గర ఇలా రావడం జరిగిందో అది సురభికుండు. అప్పుడు స్వామి అక్కడ నిలబడి, ఇప్పుడు గోవర్ధననాథుడు మీకన్నా వేరుగా లేడు, నేనే గోవర్ధననాథుడు, పూజ చేయమన్నాడు. చూడండి తమాషా. ఏం మాట్లాడేది, అందరూ వచ్చి పాదాల మీద పడ్డారు, అందరూ పూజ చేశారు. ఎందుకో తెలుసా? పూజలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి ఎప్పుడంటే పరమాత్మ వేరు నేను వేరు అని చేసేటువంటిది ద్వైత పూజ. ద్వైత పూజ. కానీ పరమాత్మ కనుక నీకు అర్థమైతే అంతటా ఉండేటువంటి వాడు పరమాత్మే కనుక ఆయనకన్నా వేరుగా ఎట్టే పరిస్థితుల్లో నువ్వు ఉండలేవు. ఉంటావా? నేను చూశాం కదా, మట్టి లేకుండా కుండ అనేటువంటిది లేనే లేదు. పరమాత్మ ఎప్పుడైతే ఉపాదాన కారణంగా తెలుస్తూ ఉన్నాడో ఈ ప్రపంచం అంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు కనుక పూజ చేయించుకునేవాడు తానే, పూజ చేసేవాడు తాననేటువంటి స్థాయికి ఎదగాలి. ఇది అద్భుతమైనటువంటి, ఇది అభేద భక్తి. దీన్ని అభేద భక్తి అంటారు. భేద భావనాత్ సోహం ఇతి అసౌ భావన అభిదా పావనీ మత అసౌ భావన అభిదా పావనీ మత భేద భావనాత్ సోహం ఇతి అసౌ భావన అభిదా పావనీ మత. భేదభావనాత్, భేదభావం కంటే ఆ భేదభావం ఏమిటి? పరమేశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి భావం కన్నా భేదభావనాత్, దానికంటే భేదభావనాత్ సోహం ఇది అహం సహ, అహం నేను, సహ ఆ శివుడు నేనే, ఆ పరమేశ్వరుడు నేనే. సోహం ఇది అసౌ భావన, ఈ భావన, అసౌ ఈ అసౌ భావన, ఈ భావన ఏదైతే ఉందో అంటే భక్తుడు భగవంతుడు ఇద్దరు ఒక్కటే, రెండవ వస్తువు అంటూ లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది అద్వైత భక్తి. అసౌ భావన పావనీమత,
పావని, పరమ పవిత్రమైందని మత అభిప్రాయము రమణ మహర్షి. కాబట్టి ఈ అద్వైత భక్తి, ఆయనే నిలబడి నేనే గోవర్ధననాథుడిని అన్నాడు. అందరూ పూజ చేశారు. అందరూ పూజ చేసిన తర్వాత ఒక విచిత్రం జరుగుతుంది, వ్యాస భాగవతంలో ఉంది. ఏంటో తెలుసా? అందరూ పూజ చేసి ఆయన పాదాలకు మొక్కి అలా లేచిన తర్వాత అందరూ అయిపోయినారు. అప్పుడు చివరగా స్వామి ఆయన వంగి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నాడట. ఇది అభేద భక్తి అంటే. అంటే మీరు ఎట్లా వేరు కాదో నేను కూడా అట్లాగే వేరు కాదు. కాబట్టి ఈ పాదాలు మీకు పవిత్రమైతే నాకు కూడా పవిత్రమే. ఈ మహాత్ముల జీవితాల్లో బలి తమాషాగా కనపడతాయి. ఓసారి రమణ మహర్షి గిరి ప్రదర్శనకి వెళ్ళి తిరిగి వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చుంటే కొంతమంది భక్తులు పాపం స్వామి అంత దూరం తిరిగి వచ్చాడు కదా, అందులో పాపం ఆ ఏజ్లో కాలు కూడా సరిగా ఉండదు పాపం ఆయనకి. ఎంత కాళ్ళు నొప్పులుగా ఉండాయని ఒత్తుతూ ఉన్నాడు. ఈ పక్క కూర్చొని ఒక అతను ఒత్తుతూ ఉన్నాడు ఈ కాలు. రమణ మహర్షి లేచి ఈ కాలు ఒత్తుకుంటూ ఉన్నాడట. వాళ్ళకి అర్థం కాలేదు ఈయనేందని. ఇంకొకటి వచ్చి ఆ పక్క ఒత్తుపోతున్నాడట. ఎందుకంటే ఆ పక్క లేరు కనుక అక్కడ నొప్పిగా ఉండి ఒత్తుకుంటున్నాడేమో అని. మళ్ళీ వాడు ఒత్తుతున్నా కూడా ఈయన ఒత్తుకుంటూ ఉన్నాడట. మహాత్మా మీరు అవసరం లేదు, మేము ఒత్తుతాంలేండి. అప్పుడు రమణ మహర్షి అడుగుతాడు, నాయనా ఇది ఒత్తుతున్నారు కదా మీరు, నేను స్ట్రైట్గా అడుగుతున్నా క్వశ్చన్ సమాధానం చెప్పండి, దేనికి ఇది? మీకు నొప్పులుగా ఉంటాయి, అది సరే, మీకేం వస్తుంది? నాకు నొప్పులు తీరుతాయి, మీకేం వస్తుంది? పుణ్యం వస్తుంది. మరి మీకేనా పుణ్యం? నాకు అవసరం లేదా? అది కాదు, పుణ్యం మీకేనటయ్యా, ఇంత స్వార్థమా మీకు? కాబట్టి నా పాదాలు నొక్కి కాళ్ళు బట్టి మీరు పుణ్యం సంపాదించుకుంటుంటే నేను సంపాదించుకోవాలా లేదా? అందుకని నేను చూసారా, గోవర్ధనగిరి దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ వంగి పాదాలకు నమస్కారం చేయడం ఏదో రమణ మహర్షి జీవితంలో చూస్తే ఆయన తమాషాగా మాట్లాడినా దానికి దీనికి ఏమీ తేడా లేదు. చూసుకోండి మీరు బాగా. ఎందుకంటే శాస్త్రము, మహాత్ముల జీవితాలు, అవతార పురుషుల యొక్క సదుపదేశాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ విధంగా గోవర్ధనగిరిని పూజ చేసిన తర్వాత అప్పుడు ఇక ఆ పూజ జరిగే సమయంలో తట్టుకోలేక ఇంద్రుడు అన్నాడట, ఏంటిరా ఇది గొడవ జరుగుతూ ఉంది, నన్ను గురించి ఏం పూజ చేయడం లేదే అని. ఏమోనయ్యా వాళ్ళు పార్టీ మారిపోయారు. ఎవరంటే అక్కడ నాయకుడు ఎవరో చిన్న కుర్రాడు, అంతా 6 సంవత్సరాలు ఉన్నాయి, అందరూ ఆ పార్టీలోకి వెళ్ళారు. మన ముఖం చూచేవాళ్ళు కూడా లేదు, అసలు మన ఫ్లెక్సీలు కూడా చీచేస్తూ ఉంటారు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి స్వయంగా చూచి ఇది ఏమిటానని, ఓహో ఇదే అని అప్పుడు మేఘాలని ఒక్కసారి ఆజ్ఞాపించాడట వర్షించడానికి. భయంకరమైనటువంటి మేఘాలు అవి వర్షిస్తూ ఉన్నాయి. గాలి వాన వీస్తూ ఉంది తీవ్రంగా. ఏం చేయాలో తెలియడం లేదు. చీకట్లు కమ్ముకుంటూ ఉన్నాయి. ఊపిరాడడం లేదు అందరికీ. అప్పుడు అందరూ పరిగెత్తుకొని వచ్చి కృష్ణ 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 అంటూ చుట్టూ చేరారట. ఎందుకని? నువ్వే కదటయ్యా ఇంద్రుని పూజ చేయొద్దన్నావు. ఆయన చూడు కోపం వచ్చింది. కోపం వచ్చేటప్పుడు మేఘాలని ఇట్లా ఇది చేశాడని వీళ్ళ భావన. కృష్ణుడు అన్నాడట, ఏం పర్వాలేదు రండి అని వాళ్ళని దగ్గరగా తీసుకొని అందరినీ, గోవుల్ని, గోపభామల్ని, గోపాలకుల్ని, పిల్లల్ని అందరినీ దగ్గరకు తీసుకొని మీరు అక్కడే ఉండండి అని ఒక 10 అడుగులు వెనక్కేసి ఆ గోవర్ధనగిరి, అంటే గోవర్ధనగిరిని కనుక మీరు ఇప్పుడు చూస్తే మన డయాస్ హైట్ ఉంటుంది అంతే, ఇంకెళ్ళి కరెక్ట్గా అంతే. ఇప్పుడు మన డయాస్ ఉంది చూసారా, ఇది కాదు నేనుండే డయాస్ కాదు, అది కింద డయాస్ అంత ఉంటుంది. అంతకన్నా లేదు. అటువంటి మొక్క ఒకటి పోతూ ఉంటుంది. మనకు చూపెట్టి చెబుతారు అక్కడ ఇది గోవర్ధనగిరి అని. కానీ వాస్తవానికి ఆ రోజుల్లో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత అని కనుక ఆలోచిస్తే 15 కిలోమీటర్లు ఇది గోవర్ధనగిరి ఉన్నది. మహాపెద్ద పర్వతం అది. అంటే ఒక 5,000 సంవత్సరాలు నడిచిపోయింది కనుక కరిగి 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 ఈ స్థాయికి వచ్చింది. అది ఉంది ఇప్పుడు గోవర్ధనగిరి. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి అట్లా చూచి గోవర్ధన పర్వతాన్ని ఊరికే కుడి చేతితో మాత్రం అట్లా అట్లా కదిలిపి అలా 2 చేతులతో పైకెత్తి అలా ఎత్తిన తర్వాత ఒక్క చిటికిన వేలు మాత్రం అలా పైకి తీసి ఆ చిటికిన వేలుతో తాను ఒక బండ మీద నిలబడి, ఎందుకో తెలుసా, తాను చిన్నవాడు, చాలా చిన్నవాడు కదా, అంత ఉన్నాడు. మరి ఈయన ఎత్తాడు అనుకోండి, ఎంత ఉంటుంది? 3 ఫీట్ ఉంటుందేమో, 4 ఫీట్ ఉంటుందేమో. జనమంతా ఎట్లా పోవాలి దాంట్లోకి?
అందుకని ఒక పెద్ద బండ ఎత్తి ఆయన చేతి మీద పెట్టుకొని ఆయన బండ మీద నిలబడ్డాట. ఇప్పుడు రండి దీని కిందకి రండి అని. అంత విస్తీర్ణం కలిగినటువంటి గోవర్ధనగిరి కిందకి మొత్తం ఈ గోపవాళ్ళంతా వెళ్ళిపోయారు, గోపాలకులంతా వెళ్ళిపోయారు, స్త్రీలు వెళ్ళిపోయారు, గోపికలు వెళ్ళిపోయారు, అట్లాగే ఆవులు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. పట్టి నిలబెట్టే ఉన్నాడు. ఇది చూచి ఇంద్రుడు ఆహా అని ఇంకా భయంకరంగా కురిపించాడట. మొత్తం పోతారు, వీడు కూడా పోతాడు, లీడర్ కూడా అని. ఏం చెక్కు చెదరడం లేదు. ఒక రోజంతా పడింది వర్షం, ఏం లాభం లేదు. రెండో రోజు అటు వర్షము అటు గాలి రెండు ప్రాణం తీస్తున్నాయి, కానీ లోపల ఉండే వాళ్ళకి ఏం కావడం లేదు. మరి ఇంత లోపలికి పోయినప్పుడు వాళ్ళకి చీకటిగా లేదని దివ్య సూర్య సహస్రేషు నిన్న చూచాం కదా. కాబట్టి కొన్ని 1000 హాలోజన్ లైట్స్ లాగా స్వామి వెలుగుతూ ఉన్నాడట దివ్యంగా. ఆ వెలుగులో వాళ్ళకి చీకటే తెలియలేదు. ఇప్పుడు అనుకుంటున్నారట అది పగలని, ఎందుకంటే ఇంత వెలుగు ఉంది కనుక ఇది పగలయ్యి ఉంటుందని లోపల వీళ్ళు పిల్లలంతా అనుకుంటూ ఉండారట. అప్పుడు ఆ విధంగా పెడితే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, 7 రోజులు భయంకరంగా వర్షం పడుతూ ఉంటే గోవర్ధనగిరిని ఎత్తిపట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే 7 రోజులు వాళ్ళని రక్షించాడు. ఇక చేసేది ఏమీ లేక ఇంద్రుడు మెల్లగా కిందకి దిగొచ్చి ఆయన పాదాల మీద పడ్డాడట, నన్ను క్షమించు అని. అప్పుడు అక్కడ ఉండేటువంటి కామధేవుని తీసుకొని వచ్చి ఆ కామధేను ఇచ్చినటువంటి క్షీరంతో ఈయన పాదాలు కడిగాడట, స్వామి యొక్క పాదాలు కడిగాడట అక్కడ. ఇప్పుడు అది ఒక మనకు అక్కడ ఆరాధిస్తూ ఉంటారు, ఒక చిన్న విగ్రహం పెట్టి. ఎక్కడైతే ఇంద్రుడు స్వామి పాదాలని కామధేనువు యొక్క క్షీరంతో కడిగాడో దాన్ని అక్కడ పూజిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఉంది. అది ఒక దేవాలయంలా కట్టారు, చిన్న దేవాలయంలా కట్టారు. అంటే నేను చెప్పేది నేను చూసినప్పుడు ఓ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం విషయం ఇది. కాబట్టి ఇంద్రుడంతటి వాడు వచ్చి లొంగిపోయిన తరువాత అంటే ఇక్కడ ఏమిటి అంతరార్థము అన్నట్లయితే 7 రోజులు తమాషా చూడండి, భాగవత భాష 7 రోజులు వర్షం కురిసింది. అంటే వారానికి 7 రోజులే ఉండేది. కాబట్టి 7 రోజులు అంత తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని ఎదుర్కొంటూ వాళ్ళు అన్ని బాధలు ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఓ ఛత్రంలాగా కాపాడింది అని అర్థం. కాబట్టి భగవంతుని కనుక మనం వేడుకుంటే, ఆయన్ని శరణజొచ్చితే, ఆయనకి సమీపంగా ఆయన్ని ఆశ్రయించుకొని ఉంటే 7 రోజులు అంటే సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది అనే దానికి ఇది నిదర్శనం. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని గోపీ కేళన గోవర్ధనగిరి కొండనేతిన మోహన బాల, కొండనేతిన మోహన బాల, భక్తుల బరువును దించెడి లీలా, కొండనేతిన మోహన బాల, కొండనేతిన మోహన బాల, భక్తుల బరువును దించెడి లీలా, శ్యామసుందరుని గాంచెడి వేళ, శ్యామసుందరుని గాంచెడి వేళ, కంటిని మూసే రెప్పలు ఏలా, శ్యామసుందరుని గాంచెడి వేళ, కంటిని మోసే రెప్పలు ఏలా, సుందర సురభిళ యమునా తీరవనం, సుందర సురభిళ యమునా తీరవనం, నందనందనుని రసమయ రాగధనం, సుందర సురభిళ యమునా తీరవనం, ఆ ఆ
కాబట్టి అప్పుడు అనుకుంటారట మన కళ్ళగడ్డగా రెప్పలు లేకుండా ఉంటే బాగుండేది, అలాగే చూసేవాళ్ళం ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని. రెప్పపాటు కాలం ఆయన్ని చూడడం మిస్ అయిపోతుంది అది ఫీల్ అయ్యారట. ఈ విధంగా దివ్యమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని అందరూ అనుభవిస్తూ ఉంటే, అదే సమయంలో భాగవతంలో చెప్తాడు ఒక తమాషా. ఒక ముసలాయన వెళ్ళి ఒక కర్ర ఒకటి తీసుకొని కొండగా మోటిచ్చున్నాడట వెనక. అప్పుడు ఇది కొత్తగా ఉంది ఈ దృశ్యం. ఏందిరా ఆయన కర్ర తీసుకెళ్ళి మోటిచ్చున్నాడు, కారణం ఏంటని. అప్పుడు ఎవరు అడిగారట, తాతయ్య ఏంది ఇది కర్ర తీసుకెళ్ళి మోటిచ్చున్నావే కొండకని. ఏం లేదు నాయన, 7 రోజు అంటే ఇంద్రుడు రాబోయే ముందు జరిగిన సన్నివేశం ఇది. ఏం లేదు, 7 రోజుల నుంచి మన కన్నయ్య మోస్తూ ఉన్నాడు కదా కొండని. చిన్నపిల్లవాడు కదా, 7 రోజుల నుంచి మోస్తూ ఉండాడంటే ఒక్క చేతి మీద ఎంత బాధగా ఉందో. ఒకవేళ వదిలేస్తే ఏమైపోతాం. కనుక ఆయన వదిలేశాడనుకో మనమంతా పచ్చడైపోతాం. అందువల్ల ఒకవేళ ఆయన వదిలితే ఈయన కర్ర, ఈ ముసలాయన కర్ర, అందులో ఆర్థరైటిస్, సరేనా, ఈయన కర్ర నిలబెడుతుందే. అహంకారం ఆ విధంగా ఉంటుందని అర్థం. భగవంతుడిని ఆశ్రయించుకొని కంటికి రెప్పలు కూడా లేకుండా మా ఆయన చూస్తే బాగుండని భక్తులు అనుకుంటూ ఉంటే, కాబట్టి ఈయన కర్రతో నిలబెట్టాలనేటువంటి అహంకారం, అది కర్ర కాదు, అది అహంకారం. అహంకారం ఆ రూపంలో ఉంది అని అర్థం. కాబట్టి ఏదైనా సరే ఆ భాగ్యాన్ని అర్థం చేసుకోవడం, అది కావాలని కోరుకోవడం, అదే ముఖ్యం. అందుకని ఒకసారి నేను వెన్నముద్దలో రాశాను. ఎంత కందినదో కరము కొండమోసి కృష్ణ ఎంత కందినదో కరము కొండమోసి, ఎంత నలిగినదో కర్రపద్మము బండిలాగి. కాబట్టి అర్జునుడు యొక్క రథాన్ని కూడా నడిపాడు గనక ఒక్కొక్కసారి అట్లా పట్టుకొని కళ్యాణ్ణి ఇట్లా అంటూ ఉంటే, ఏది గుర్రాలు ముందుకు పోవడానికి అట్లా లాగి లాగి నీ కరపద్మం ఎంతగా కందిపోయిందో. ఎంత కందినదో కరము కొండనెత్తి, ఎంత నలిగినదో కరపద్మము బండిలాగి. కాపడము పెట్టేదా నా ఆశ, అది నా ఆశ. కాపడము పెట్టెద కరమునందించు తండ్రి, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. కాబట్టి అంత పెద్ద కొండని 7 రోజులు ఎత్తావు, ఎంతగా కందిపోయిందో చెయ్యి. ఒక్కసారి అంటే దీంట్లో ఉంది చాలా తమాషా. ఒక్కసారి నీ చెయ్యి కనుక నాకు అందించినట్లయితే కొద్దిగా కాపడం పెడతాను, నీకు ఆ బాధ లేకుండా పోతుంది అని వెన్నముద్దలో రాశాను నేను. ఎందుకని ఆ విధంగా నీ యొక్క చేతిని ముట్టుకునేటువంటి భాగ్యం కలుగుతుందేమో అనేటువంటి ఒక ఆశ తప్ప ఇంకోటి ఏం కాదు. ప్లీజ్. కాబట్టి ఈ గోవర్ధనగిరిలో ప్రధానంగా మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, మూఢాచారాలు అనేటువంటి పనికిరావు. ఎప్పుడు కూడా మనం ఏది ఆచరిస్తూ ఉన్నామో వాటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి గోవర్ధనగిరిని కేవలం ఇంద్రుడి ఇంద్రయాగంగా చేయడం అనేటువంటి మూఢాచారం, అది పనికిరాదని ఆ రోజుల్లోనే శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే మూఢాచారాలను ఖండించాడు. అది నంబర్ 1. కాబట్టి మూఢాచారాలు అనేటువంటి పనికిరావు. అట్లాగే ఇంద్రుడు తను గర్వంతో ఊగిపోయాడు. కాబట్టి ఇంద్రుడంతటి వాడు సురాణాం పతి, దేవతలందరికీ ప్రభువైనటువంటి వాడు, సురాణాం ప్రభు. అటువంటి ఇంద్రుడే అలా పాదాల మీద పడాల్సి వచ్చింది. కాబట్టి గర్వం ఎప్పుడు కూడా మనిషికి పనికిరాదు. నంబర్ 2,
మూడవది ఏంటో తెలుసా? ఏది ఎంతైనా సరే భగవంతుని కనుక మనం నమ్మినట్లయితే సదా అది మనల్ని ఛత్రంలాగా కాపాడుతుంది, రక్షిస్తుంది అనేటువంటిది ఈ మూడు కూడాను మనకు ఈ గోవర్ధనగిరిలో తెలుస్తాయి. గోపీకేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం. 2 లైన్స్ అయిపోయినాయి అక్కడికి. గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కులగోపాలం గోపీకేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునమానం. 3rd లైన్. గోభి అంటే గోవుల చేత, తృతీయ చేతంచేన్ తోడంతో, గోభి గోవుల చేత నిగదిత పిలవబడ్డాడు. పిలుచుట నిగదిత అంటే ఏమని? గోవింద. గోభి నిగదిత గోవింద స్ఫుట నామానం. స్ఫుట స్పష్టంగా, చాలా ఇంపార్టెంట్ ఆ పదం స్ఫుట. కాబట్టి గోవులన్నీ కూడాను కృష్ణుణ్ణి గోవింద గోవింద అని పిలిచాయట. గోవిందా గోవిందా అని పిలిచాయట. అంటే గోవులు ఎట్లా పిలుస్తాయి? ఏదో గోవులు అంబా అని అంటే గోవిందా అని అన్నయ్యని వీళ్ళు ఏమైనా వ్యాఖ్య చేస్తున్నారు అనుకుంటారేమోనని స్ఫుట అంటున్నారు ఆచార్యుల వారు. స్పష్టంగా, ఏది గోవులు వచ్చినట్టు కాదు, సుస్పష్టంగా. మనం గోవిందా అంటే ఎట్లాగైతే ఉంటుందో గోవింద హే గోవిందా అని గోవులన్నీ పిలిచాయంటాడు ఆచార్యుల వారు. ఏమో ఇది నేను ఈ విధంగా భాగవతంలో చూడలేదు, కానీ ఆచార్యుల వారు రాశారు కనుక ఇంకా మనం శరం ఉంచి దాన్ని అంగీకరించాల్సిందే. గోవులు పిలిచాయట గోవిందా 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 అని పిలిచాయట. ఏ గోవుల చేత అయితే గోవిందాన్ని పిలువబడ్డాడో బహునామానం, ఆయనే అనేకమైనటువంటి పేర్ల చేత కూడా పిలువబడ్డాడు. కానీ ఇక్కడ గోవింద అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే గోవులు పిలిచాయట. అంటే మేము గోవులము, గవాం పాలయతి, గోవుల్ని పాలించేటువంటి వాడివి కనుక నీవు గోపాలుడివి, నీవే గోవిందుడివి. గోపాలుడు గోవిందుడు ఇద్దరు ఒకటే. కాబట్టి గోవిందాని స్ఫుట నామానం స్పష్టంగా పిలిచాయట. నాకు అనిపించింది ఒకప్పుడు, అంటే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం ధవళేశ్వరం ఆశ్రమంలో చెప్పాను. 20 years దాటిపోయింది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు విన్నారు అప్పట్లో. నాతో ఇప్పుడు అంటూ కూడా ఉన్నారు, స్వామీజీ అప్పటికిప్పటికి చాలా తేడాగా ఉంది అది ఇది అని. వాళ్ళ జ్ఞాపకం ఉంది పాపం. లేలే నోట్స్ కూడా తెచ్చుకున్నారు. అప్పట్లో ఈ ఈ అష్టకాన్ని చెప్పిన కొన్ని రోజుల తర్వాత నాకు వచ్చినటువంటి భావం ఏంటంటే, ఈయన గోపాలుడు గోవిందుడు, మనం ఎట్లా పిలవాలని? అయ్యా నీకు పాలంటే ఇష్టం గనక ఇదిగో నేను పాలు తెచ్చిపెట్టున్నా, పాల నైవేద్యం క్షీరం, కాబట్టి క్షీరాన్ని నైవేద్యంగా పెట్టే, ఈ క్షీరాన్ని తాగడం కోసం రావయ్యా అని పిలుస్తామా? లేకపోతే పెద్ద విందు ఏర్పాటు చేసి రమ్మని పిలుస్తామా? ఆలోచన భక్తిలో ఆయన అనిపించినప్పుడు నేను ఒక వెన్నముద్ద రాశాను ఆయన మీద. ఏమని రాశానంటే, పాలు పట్టెదమనిన గోపాలుడాయే. అర్థమవుతుంది ఇప్పుడు. ఆయనకి పాలు తాగిస్తామంటే ఆయనే గోపాలుడు, ఇంకా నేనేం పాలు ఇచ్చేది ఆయనకి? పాలు పట్టెదమనిన గోపాలుడాయే, విందు ఇచ్చేదమనిన గోవిందుడాయే. కాబట్టి పాలు పెడతాం నైవేద్యంగా అంటే గోపాలుడు, పోనీ విందిస్తామయ్య అని అనుకుంటే గోవిందుడు. ఏం చేస్తావాలా? ఏమి ఇవ్వాలి ఆయనకి చెప్పండి? పాలు పట్టెదమనిన గోపాలుడాయే, విందు ఇచ్చేదమనిన గోవిందుడాయే. ఇంతకు ఏం చేస్తావయ్యా? ఇచ్చుటకు ఏముంది నా పిచ్చిగాని, ఇది ఇస్తా.
ఏది నువ్వంటే మహాపిచ్చి నాకు కదా. ఎన్ని కష్టాలైనా పడతా నీకోసం, ఎన్ని బాధలైనా పడతా నీకోసం. నిన్ను గురించి మాట్లాడితే నాకు ఆనందం, నిన్ను గురించి పాడితే నాకు ఆనందం, నిన్ను గురించి ఏడిస్తే నాకు ఆనందం, నిన్ను తలుచుకుంటూ నిద్రపోతే నాకు ఆనందం. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు నీ మీదనే నాకు పిచ్చి గనక ఇచ్చుటకు ఏముంది నా పిచ్చిగాని, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నమానం బహునామానం. కాబట్టి గోపాలుడు గోవిందుడే కాదు, బహునామానం అనేకమైనటువంటి పేర్లున్నాయి. ఇప్పుడు విష్ణు సహస్రనామంలోనే 1000 ఉన్నాయి. 1000 అనేటువంటిది శంకరాచార్య స్వామి విష్ణు సహస్రనామ భాష్యంలో క్లియర్గా రాశారు. 1000 ఏమిటంటే అనంతానికి చిహ్నం అని రాశారు అంతే. ఆయన పేర్లు కేవలం 1000 కాదు, 1000కి మనం పరిమితం చేయలేం భగవంతుడికి. ఎందుకని? ఏది భగవంతుడి పేరు కాదు చెప్పండి. అన్ని రూపాల్లో తాను ఉండేటప్పుడు చేమంతి అన్నారనుకోండి, అది కూడా భగవంతుడి యొక్క పేరే అంతే. ఎందుకని? ఆ రూపం కూడా తనదే. నీ నామ రూపములకు నిత్యజయ మంగళం అన్నప్పుడు ఏ రూపం తనది కాదు చెప్పండి. కాబట్టి బహునామానం, అనేకమైనటువంటి నామాలు ఉండినా ఆ నామాలన్నీ కూడాను ఆయనయే. గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం, గోవిందం పరమానందం, గోవిందం పరమానందం. గోపి గోచర దూరం. గోచర అంటే కనిపించడం, దూరం అంటే కనిపించనంత దూరంలో ఉంటాడట ఒక్కోసారి గోపికలకి. అంటే కృష్ణుడు మావాడే అనేటువంటి అహంకారం వాళ్ళలో ఎప్పుడైతే ప్రబలుతుందో ఒక్కోసారి అనిపిస్తుంది, ఏ భగవంతుడికి నేను చాలా సన్నిహితుడిని, నేను సంకల్పం చేశాను, ఈ పని జరిగిపోయింది, నేను ప్రార్థించాను, ఈ కార్యక్రమం నెరవేరింది అనుకున్నప్పుడు భక్తుడికి తెలియకుండా ఏదో ఒక చోట సూక్ష్మంగా అహంకారం బయలుదేరుతుంది. అహంకారం కనుక బయలుదేరిందే భగవంతుడు లభ్యంగాడు. అట్లాగే గోపికలకు కూడాను అప్పుడప్పుడు చూడు, ఎవరికీ లేనిటువంటి భాగ్యం మనకు కలిగింది, మనం ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కృష్ణుడితోనే ఉంటాము అనేటువంటి అహంకారం కలిగినప్పుడు వాళ్ళకి కనిపించకుండా పోయేవాడు. ఇది రాసపంచాధ్యాయిలో చక్కగా వివరించబడింది భాగవతంలో. అదే గోపికా గీతం, అదే గోపికా గీతం. కాబట్టి ఒక దశలో ఆయన కనపడకుండా పోయి వీళ్ళు ఎంత వెతికినా దొరకకుండా పోయినప్పుడు వీళ్ళందరూ కలిసి పాడినటువంటి పాట గోపికా గీతం. గీతం అనేటువంటిది సింగులర్, అది పాడింది ఎవరు? గోపికలు. గోపికలు పాడారు అనాలి. కాబట్టి గోపికల యొక్క పాటలవి గీతాన్ని, కానీ గోపిక గీతం అన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు అనేక మంది గోపికలు పాడినా వాళ్ళందరి హృదయం ఒక్కటే ఒక్కటే ఒక్కటే, కృష్ణుడి కోసమే ఉన్నది కనుక అది గోపికా గీతం. జయతి తేధికం జన్మనావ్రజ, జయతి తేధికం జన్మనావ్రజ, శ్రేయత ఇందిరా శశ్వదత్రహి, జయతి తేధికం జన్మనావ్రజః, శ్రేయత ఇందిరా శశ్వదత్రహి, ద్రైతదృశ్యతాం దిక్షుతావకాః, దయితదృశ్యతాం దిక్షుతావకాః, త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే, జయతి తేధికం జన్మనావ్రజః, శ్రేయత ఇందిరా శశ్వదత్రహి. హే కృష్ణ, నువ్వు జన్మించడం వల్ల నంద గోకులం ఏదైతే ఉందో అది వైకుంఠంలాగా తయారైపోయింది. ఎందుకంటే నువ్వు వైకుంఠవాసుడివే గనక నువ్వు ఇక్కడికి రావడం వల్ల శ్రేయత ఇందిరా శశ్వదత్రహి. కాబట్టి లక్ష్మీదేవి, ఇందిర ఏదైతే ఉందో లక్ష్మీదేవి, ఇందిర అంటే లక్ష్మీదేవి. కాబట్టి వైకుంఠం నుండి నువ్వు గోకులం వచ్చేటప్పటికి లక్ష్మీదేవి కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చి గోకులంలో చేరిపోయింది. అంటే లక్ష్మీ సంపన్నంగా
గోకులం ఉంది. అయినప్పటికి కూడాను దయిత దృశ్యతాం దిక్షు తావకాహ త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే. ఇంత ఆనందంగా ఆనంద తాండవం జరుగుతూ ఉంటే గోకులంలో ఎవరో బాధపడుతూ ఉన్నారు. నీకు తెలుసా? ఆ బాధపడే వాళ్ళు ఎవరో కాదు, మేమే గోపికలము, మాకు కనిపించు అని అంటూ వాళ్ళు పాడినటువంటి గీతం గోపికా గీతం. వాటిల్లో నేను చాలా మీకు చెబుతుంటా. ఇంతకుముందు పాడినటువంటి ప్రహసితం ప్రియ కూడా గోపికా గీతంలోది. కాకపోతే ఇది ఫస్ట్ గీతం, ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ గీతం. అది పాడిన తర్వాత మొత్తం 18 శ్లోకాల్లో వాళ్ళ భావనను వ్యక్తం చేస్తూ, వాళ్ళ వియోగాన్ని వ్యక్తం చేస్తూ, వాళ్ళ దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ భక్తిని పరమేశ్వరుడికి సమర్పించినప్పుడు ఆయన వాళ్ళని కరుణించి కనిపించాడు. అది గోపికా గీతంలో మనం చూసేది. ఒకసారి చెప్పండి ఇప్పుడు నాతో కలిపి. గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గోపీ మండల గోష్ఠీ భేదం. భేదావస్థం అభేదాభం శశ్వత్ గోకుర నిర్ధూత ఉద్గత ధూళి దూసర సౌభాగ్యం. శ్రద్ధ భక్తి గృహీతానందం అచింత్యం చింతిత సద్భావం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. జస్ట్ చూడండి, చిన్నదే అయిపోద్ది. గోపీ మండల గోష్ఠీ భేదం వేదావస్థం అభేదాభం శశ్వత్ గోకుర నిర్ధూతోద్గత తుళీధూసర సౌభాగ్యం శ్రద్ధాభక్తి గృహీతానందం అచింత్యం చింతిత సద్భావం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. గోపీ మండల గోష్ఠీ భేదం. గోపీ మండల గోష్ఠీ భేదం. గోపికలంతా చేరి గుంపులుగా చేరి గోష్ఠి. అక్కడ వాళ్ళు ఏవో చర్చించుకుంటూ ఉండారట గోపికలు. అంటే ఇక్కడ 10 మంది గోపికలు, అక్కడ 15 మంది గోపికలు, ఇక్కడ 10 మంది గోపికలు, ఆ విధంగా ఉండారు. అది గోపీ మండల. గోపీ మండల గోష్ఠీ భేదం. కాబట్టి వాళ్ళు అనేక గుంపులుగా వాళ్ళు ఉంటే వాళ్ళల్లో కృష్ణుడు ఉన్నాడట. వెళ్ళి ఎట్లా ఉన్నాడు అది అంటే చూడడానికేమో వేరుగా ఉన్నాడు. ఈ గుంపుల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వేరే, ఆ గుంపులో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వేరే, ఈ గుంపులో మాట్లాడుతున్నాడు ఈయన వేరే. తమాషా విచిత్రం. అంటే తాను ఒక్కడే అయ్యున్నా కూడాను ఎవరెవరికి ఏ గ్రూపులో వాళ్ళల్లో చేరి మాట్లాడుతున్నాడట. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏవి ప్రశ్నిస్తారో అవి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కడే గనక అన్ని గ్రూపుల్లో ఉండి ఒకే విషయం మాట్లాడడం లేదు. బాగా అర్థం చేసుకోండి. ఎవరెవరు ఏం అడుగుతూ ఉన్నారో అది మాట్లాడుతున్నాడు. అది కాబట్టి ద్వైతంలో అద్వైతం. కాబట్టి ఒక్కడే కానీ అనేకంగా తెలుస్తూ ఉన్నాడు. అనేకంలో ఎవరికి సంబంధించింది వాళ్ళతో మాట్లాడుతూ ఉండినా తాను ఒక్కడిగానే ఉన్నాడు. గోష్ఠీ మండల గోష్ఠీ భేదం. భేదావస్థం
చూడడానికేమో భేదావస్థం, అంటే భేదంగా కనపడుతున్నాడు. అక్కడ ఒక కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ ఒక కృష్ణుడు ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేది వేరే, ఈయన మాట్లాడేది వేరే అనేది అందరికి అర్థమవుతా ఉంది. కాబట్టి వేరువేరుగా ఉన్నాడు, వేరువేరుగా మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అభేదంగా తెలుస్తూ ఉన్నాడు. అందరిలో ఉండేటువంటి కృష్ణుడు ఒక్కడే కానీ అనేకం మాత్రం కాదు. భేదావస్థం అభేదాభం, అభేదంగా తెలుస్తూ ఉన్నాడు. శశ్వత్ గోకుర నిర్ధూతోద్గత ధూళి దూసర సౌభాగ్యం. ఒకే సమాసం. శశ్వత్ ఎప్పుడు, శశ్వత్ అంటే ఎప్పుడు. గోకుర అంటే గోవుల గిట్టలచే, గోకుర అంటే గోవుల యొక్క గిట్టలు ఏవైతే ఉంటాయో ఆ గిట్టల చేత, నిర్ధూత ఉద్గత అంటే ఆ గిట్టలు పడ్డప్పుడు భూమి మీద ఎగిరినటువంటి, అంటే రేగిన దుమ్ము, ఉద్గత ధూళి, రేగినటువంటి దుమ్ము, ధూళి దూసర సౌభాగ్యం, ఆ ధూళితో కప్పబడినటువంటి వాడు, ఇదే సౌభాగ్యంగా కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఉదయాన్నే గోవుల్ని తీసుకొని బృందావనం వెళ్ళి సాయంత్రం పరమాత్మ తిరిగి వస్తూ ఉంటే ఆ గోవులు ఎంతైతే హైట్ ఉన్నాయో, అంటే బృందావనానికి వెళ్ళి స్వామి వాటిని మేపుకొని వచ్చేటువంటి సమయంలో మామూలుగా గోవు ఇంత ఉంటుంది అనుకోండి, అంతే హైట్ ఉన్నాడు, కాకపోతే కొద్దిగా ఉంటాడు. కాబట్టి గోవుల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే మనిషి కనపడ్డట, కేవలం పింఛం ఉండదు చూసారా, నెమలి పింఛం, అది కనపడుతూ ఉందట. అంటే ఈయనేమో గోవుల యొక్క హైట్లో ఉన్నాడు, ఆ పింఛం మాత్రం కనపడతా ఉంది. కాబట్టి గోవుల మధ్యలో వస్తూ ఉన్నాడు గనక, అవి నడుస్తూ ఉన్నాయి గనక ఆ గిట్టల యొక్క, అది గిట్టల పడడం వల్ల, భూమి మీద పడడం వల్ల అక్కడి నుంచి దుమ్ము లేస్తుంది. ఆ దుమ్మంతా కూడా ఈయనకు అలుముకొని ఉంటుంది. అది ఎట్లా ఉందంటే ఫేస్ పౌడర్లు పనికిరావు సార్, అంత అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాడట స్వామి. అది ధూళి దూసర సౌభాగ్యం. వాటి గిట్టల నుంచి లేచినటువంటి ధూళి ఏదైతే ఉందో, భూమి మీద ఆ గిట్టలు పడడం వల్ల లేచిన ధూళి ఏదైతే ఉందో అదే సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాడట. ఎందుకని, నా గోవులు వాటి పాదాల్లో నుంచి లేచినటువంటి ఈ దుమ్ము అది నన్ను కప్పేస్తూ ఉంది అని ఆనందంగా ఉండాడట. అందువల్ల ఇప్పటికి కూడాను ఎవరైనా బృందావనం వెళితే, మీరు చూశారో లేదో మీకు తెలిసే ఉంటుంది, మీరు వెళ్ళకపోయినా ఆ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ప్రసాదం అని ఇస్తారు ఒకటి. ఇప్పుడైతే ఆ పొలిథిన్ పేపర్ ఇది కవర్స్లో కట్టుంటారు, అంత ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు, ఇంతే ఉంటుంది. ఏంటి అది అని చూస్తే ప్రసాదం లోపల ఏముండదు, మట్టి, బృందావన ధూళి, బృందావన ధూళి. కాబట్టి ఆ బృందావనంలో గోవులు నడుస్తూ ఉండేటప్పుడు వాటి యొక్క ఆ చప్పుడు ఏదైతే ఉందో, గిట్టల చప్పుడు, ఆ చప్పుడుకి లేచినటువంటి దుమ్ము ఆయనతో కప్పబడితే, ఇది దుమ్ము తుడిపేసుకుంటామని అనుకోలేదు. మనం కనుక ఓ బస్సు పోయి దుమ్ము పడితే వెంటనే గుడ్డబెట్టి తుడుచుకుంటాము, దాన్ని ఇట్లా ఇట్లా తుడుచుకుంటాము. కానీ కృష్ణుడట ఇంకా పడితే బాగుండు అనుకుంటాడట. ఎందుకో తెలుసా, ఆ గోవుల గిట్టల వల్ల లేచినటువంటి దుమ్ము గనక ఇది సౌభాగ్యంగా ఫీల్ అవుతాడట. అది శశ్వత్ ఎప్పుడు కూడాను గోకుర నిర్ధూత ఉద్గత ధూళి దూసర సౌభాగ్యం. అందుకని ఆ బృందావన ధూళి పరమ పవిత్రమైందని భావించడం చేత ఇప్పటికి కూడా అక్కడ ఏమి అమ్ముతారంటే, లడ్డు కాదు అమ్మేది, లడ్డు బాలాజీ దగ్గర, తిరుపతి లడ్డు, సరేనా, అక్కడ కేవలం ధూళి, ఈ ధూళి పవిత్రమైందని. అందువల్ల ఇప్పుడు మామూలుగా ఈ టూరిస్టు వెళితే కూడా వాళ్ళకు కూడా చెప్తుంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా మాకు మొదట్లో తెలియదు, తర్వాత అట్లా చేశాం. అక్కడ అందరూ వచ్చేసి పండాలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి మహారాజ్ 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 అంటూ వచ్చారు నా దగ్గరికి. నేను ఏందిరా వీళ్ళు ఏం చెప్తున్నారా అని హిందీలో వాళ్ళు చెప్తారు, మీరు షూస్ వేసుకొని ఉన్నారు మహారాజ్, అవి తీసేయాలి, ఎందుకంటే బృందావనంలో షూస్తో నడవకూడదు అని అంటారు. నేను అడిగాను ఎందుకని అని. వాళ్ళు చెప్తారు, ఏం లేదు, ఆ రోజుల్లో పరమాత్మే బేర్ ఫుటెడ్గా నడిచాడు కనుక ఆయనేం వేసుకోలేదు. కాబట్టి కృష్ణుడు ఎప్పుడైతే చెప్పులు లేకుండా నడిచాడో ఆ పుణ్యభూమిలో మనం చెప్పులు వేసుకోవడం కుదరదు అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు అసలు ఇప్పుడు చాలామంది అక్కడ పోగానే చెప్పులు తీసేసి కార్లలోనో బస్సుల్లోనే పెట్టేస్తారు. అందువల్ల వచ్చేటప్పుడు కూడా ప్రసాదం తీసుకొచ్చారు అంటే ఇదిగో ఇదే ప్రసాదం, ధూళి ప్రసాదం, అది సౌభాగ్యంగా భావించాడట. తర్వాత శ్రద్ధా భక్తి
గృహీతానందం. కాబట్టి శ్రద్ధతో భక్తితో ఎప్పుడైతే భక్తులంతా కూడా ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ ప్రేమని స్వీకరిస్తాడట. ఎవరైతే శ్రద్ధతో పూజిస్తారో, ఎవరైతే పూర్ణమైనటువంటి భక్తితో ఆయన్ని ధ్యానిస్తారో వాళ్ళ యొక్క ప్రేమని అందుకునేటువంటి వాడు అని అర్థం. కాబట్టి మనం పరమాత్మ ఎక్కడున్నాడో వస్తాడని లే, నువ్వు ఉన్న చోటే. ఇది చాలా ఇంపార్టెంట్. రామాయణంలో శబరి కనపడుతుంది. మొన్న మీకు ఎల్బీ నగర్లో చెప్పారు, ఆడ అట్టనైనలో తెలిసి ఉంటుంది. రామాయణంలో శబరి కనపడుతుంది, కానీ భాగవతంలో మాత్రం సుధాముడు కనిపిస్తాడు. సుధాముడు. కాబట్టి మొదటిసారిగా స్వామి మధురకు వచ్చినప్పుడు ధనుర్యాగానికి పోబోయే ముందు మార్గమధ్యంలో ఒక చోట ఆగి బలరాముడితో అంటాడు, అన్నా ఒక పని ఉంది, రా పోదామని. బలరాముడు అంటాడు, ఇప్పటికే లేట్ అయిపోయిందయా, ధనుర్యాగానికి వెళ్ళాలి. ఏంటంటే కాదులే నీకు చెప్తాను రా అని. ఎందుకో తెలుసా, అక్కడ నేను అదే చెప్పాను, ఆలలే లాలే 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 ఆలేలా, ఏదో ఒక ప్రేమ రాగం వినిపిస్తూ ఉంది కృష్ణుడికి. ఏంటది? సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన. సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన. కరుణారసపూర్ణ పావన చరణ లీలామానుష వేషాధరణ. సమయమిదేరా సరగుణరార సరసిజవదన చేసెద భజన. సరసిజవదన చేసెద భజన. ఓ చిన్న కుటీరం కట్టుకొని ఆ రోజుల్లో, ఎందుకంటే ఆయనకి ఎంతో దూరంలో లేడు, ఓ 15 కిలోమీటర్లలో ఉన్నాడు కృష్ణుడు. కానీ కృష్ణుడికి 12 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు సుధాముడు చూడలేదు. కారణం ఏంటంటే కంసుడు ఉన్నాడు. కంసుడు తెలిస్తే కష్టం. 15 కిలోమీటర్లోనే ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి తను వెళితే ఏమి జరుగుతుందనే భయంతో కృష్ణుడినే ఒక రూపం తయారు చేసి పెట్టుకొని, వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉంటే విని ఆ మూర్తిని ముందు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, నా భక్తి కనుక సరి అయిందైతే శ్రద్ధాభక్తులతో, అది శ్రద్ధాభక్తి గృహీతానందం, శ్రద్ధతో నేను చేసేటువంటి ఈ భక్తిని పరమాత్మ ఆ ప్రేమను స్వీకరించేవాడే గనక ఇది వాస్తవం అయితే తప్పకుండా వస్తాడు నా దగ్గరికి. ఎందుకంటే నేను శ్రద్ధతో చేస్తున్నా, భక్తితో చేస్తున్నానని 12 సంవత్సరాలు సుధాముడు కృష్ణ భక్తి చేస్తే ధనుర్యాగం కోసం మధురకు వచ్చినప్పుడు ధనుర్యాగం దగ్గరకు పోలా, సుధాముడి దగ్గరకు పోయాడు. ఎందుకని? శ్రద్ధాభక్తి ఇక్కడుంది కనుక ఈ ప్రేమను స్వీకరించడానికి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. తీరా స్వామిని చూడగానే, అంటే ప్రతిరోజు 2 పూలమాలలు కట్టి, ఒక పూలమాల కృష్ణుడి యొక్క విగ్రహానికి వేసి ఇంకో పూలమాల అమ్ముకొని ఆ వచ్చేటువంటి బత్యంతో జీవిస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఆ పూలమాల అక్కడే ఉంది, ఏది? విగ్రహానికి వేసేది. కానీ ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే వచ్చాడు, స్వయంగా లైవ్ స్వయంగా వచ్చాడు. ఇన్ని రోజులు విగ్రహానికి సమర్పిస్తే ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే వచ్చాడు. ఆయన్ని చూడగానే అనుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? పువ్వు ఇటేయాలన్నా అటేయాలన్నా? సమయమిదేరా సరగుణరారా సరసిజవదన చేసెద భజన. పూజకు విరిసిన పువ్వును నేను, నీ పదములు బట్టిన దాసుడ నేను. పూజకు విరిసిన పువ్వును నేను, నీ పదములు బట్టిన దాసుడ నేను. పూజకు విరిసిన పువ్వును నేను, నీ పదమును బట్టిన దాసుడ నేను. భక్తజన పోష మధుర సుభాష
భక్తజన పోష మధుర సుభాష మంజుల వేష హృదయ నివాస మంజుల వేష హృదయ నివాస కళ్ళపండి ನೀನು కడదాకా కననీరానా మనసారా కళ్ళపండి ನೀನು కడదాకా కననీరా నా మనసారా నీవే నా లోకం నీవే సర్వం నీవే నా లోకం నీవే సర్వం నీవే నీవే జీవన గమ్యం నీవే నీవే జీవన గమ్యం. తీసుకెళ్ళి ఆయన మెడలో వేశాడంతే. నీకేం కావాలన్నా చెప్పు అన్నాడు. ఏమీ కోరలా. ఎందుకని? భగవంతుని చూసిన తర్వాత మరి ఏమీ ఆశించడం లేదు కనుక అప్పుడు అన్నాడు, నాకు కావాల్సింది ఏమీ లేదు. లేదు, ఏదో ఒకటి నేను ఇవ్వాలి నీకు, కోరుకో. నీ పాద కమల సేవయు. నాకెందుకో ఈ పాట అంటే దుఃఖం వస్తుంది, ఈ పద్యం అంటే. ఎందుకంటే చిన్నతనంలో ఆ రోజుల్లో నేను మీకు ఎట్లా చెప్తూ ఉన్నానో మీకు తెలుసు, కానీ మాకు కూడా చిన్నతనంలో మాస్టర్లు ఇప్పుడు నేను ఊహించలేను, కానీ అది ఎట్లా ఉండేదని అంత మధురంగా చెప్పేవాళ్ళు. అది హృదయంలో నాటుకుపోయింది ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో మాస్టర్ ఈ పద్యం చెబితే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇప్పటికీ ఇంత నడిచిన 70 సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఆ పద్యం అంటే అదే స్పందన. నీ కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయచేయగదే అని అది మాత్రమే కోరాడు. నాకేం అవసరం లేదు భగవాన్, నువ్వు కావాలి. నిన్ను నిరంతరం జ్ఞాపకం చేసేటువంటి సత్సంగం కావాలి. అది సత్సంగం, సత్పురుష సాంగత్యం. నీ పాదార్చకులతోడి నెయ్యమును భూత దయయును. కాబట్టి అందరినీ దయతో ప్రేమతో చూసుకునేటువంటి శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేశాడు. అదొక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆ విధంగా పరమేశ్వరుడు ఎక్కడైతే శ్రద్ధ, ఎక్కడైతే భక్తి ఉంటుందో ఆ ప్రేమను అందుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు కనుక శ్రద్ధ భక్తి గృహీతానందం. శబరి విషయంలో కూడా అదేవిధంగా ఆమె అక్కడే ఉంటే పంపా తీరంలో అక్కడికి వెళ్ళి శబరి ఆశ్రమంలో మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆమెకి దర్శనమిచ్చాడు రాముడు. కాబట్టి శ్రద్ధాభక్తి గృహీతానందం అచింత్యం. అచింత్యం అంటే చింతించడానికి వీలు పడినటువంటి వాడు అని అర్థం. అంటే సర్వ ప్రమాణ అగోచరత్వాత్ అచింత్య. సర్వ ప్రమాణ అగోచరత్వాత్. కాబట్టి ఎన్ని ప్రమాణాలు ఉన్నాయో, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, అనుపలబ్ధి, అన్ని సమస్తం. కాబట్టి అన్ని ప్రమాణాలకి అందనటువంటి వాడు. ఎందుకని ప్రమాణాలకు అందడండి అని? పరమాత్మకి రూపమే లేదు. ఆయన్ని నువ్వు ఎలా చింతిస్తావు, ఎలా ఆలోచిస్తావు? నీ మనసును చూచేవాడు పరమాత్మ, ఆయన నువ్వెట్లా చూస్తావు చెప్పు? నీ మనసునే చూచేటువంటి వాడు. ఎందుకని? అంతస్థేన చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం అని కేన భాష్యంలో ఆచార్యుల వారు. కాబట్టి అంతస్థేన మన లోపలే చైతన్య జ్యోతిష ఆ పరమేశ్వరుని యొక్క చైతన్యం ఉండడం చేత అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. ఈ మనసుకు ఆలోచించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే లోపల పరమాత్మ ఉండడం వల్ల. కాబట్టి మన ఆలోచనల కదలక ముందే పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అటువంటి వాడిని నువ్వేమి చింతిస్తావు? కాబట్టి అచింత్య. అచింత్య చింతించడానికి వీలు కానిటువంటి వాడు. కానీ చింతిత సద్భావం అదొకటి. ఆయన్ని చింతించడానికి మాత్రం వీలు లేదు. కానీ సద్భావం, సత్. సత్ అంటే సత్తామాత్రం. సత్తామాత్రమైనటువంటి పరమాత్మని సద్భావపూరితంగా కనుక మనం ధ్యానించినట్లయితే మనకు లభ్యమవుతాడు. భావ సత్తాత్మకోవా అంటే ప్రపంచ రూపేణ భవతీతి. ఈ ప్రపంచ రూపంలో ఉండేవాడు కూడా తానే గనక అంతటా సత్తా రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడని కనుక తెలిసి కనుక మనం భావన చేసినట్లయితే లభ్యమయ్యేటువంటి వాడు చింతిత సద్భావం. చింతామణి మహిమానం. కాబట్టి చింతామణి అంటే ఏది కోరితే అది ఇచ్చేటువంటి, అంటే మణి మహిమ.
కాబట్టి చింతామణి కనుక ఉన్నదంటే చింతామణిని మనం ఏది అడిగితే అది ఇస్తుంది. కానీ ఒక్కడి మాత్రం ఇవ్వలేదు, మోక్షం. కానీ పరమేశ్వరుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. చింతామణి మహిమానం అంటే కోరికలన్నీ తీర్చేటువంటి మణి మహిమ ప్రభావం కలిగినటువంటి వాడు. కాబట్టి భక్తుల కోరికలన్నిటి తీర్చి చింతామణి ఏ విధంగా అయితే అనుగ్రహిస్తుందో ఆ విధంగా సమస్తాన్ని అనుగ్రహించేవాడు. అటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి గోవిందుడిని ప్రణమత. చక్కగా మీరందరూ కూడాను నమస్కరించండి, కొలవండి, ప్రార్థించండి, ధ్యానించండి, స్మరించండి, జపించండి. కమాన్ నాతో కలిసి చెప్పండి. గోపీమండల గోష్ఠీ భేదం భేదావస్థం అభేదాభం శశ్వద్గోకుర నిర్ధూతోద్గత ధూళీధూసర సౌభాగ్యం శ్రద్ధాభక్తి గృహీతానందం అచింత్యం చింతిత సద్భావం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.